దావీదు గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దావీదు గొలియాతును సంహరించిన విధానం మనందరికీ తెలుసు. అది చిన్నప్పుడు మా నాన్ డీటెయిల్లో కూడా ఆ స్టోరీని మేము చదువుకున్నాం. డేవిడ్ అండ్ గొలియాత్ ఆ స్టోరీ ఈరోజు చాలామందికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క వృత్తాంతం అందరికీ తెలుసు. ఆ వృత్తాంతంలోంచి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుందాం. దావీదు గొలియాతును సంహరించడం కొరకు ఆ వ్యక్తి 5 నున్నటి రాళ్ళని ఆ సెలయర్లో లేదా ఆ స్ట్రీమ్స్లో తీసుకుని ఏలా అనేటువంటి లోయలోకి వచ్చి సవాలు విసురుతున్నటువంటి విర్రవెగుతున్న దుష్టత్వంతో ఉన్నటువంటి గొలియాతుని ఒడిసెల్లో రాయి పెట్టి అతన్ని సంహరించడం జరిగింది. ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. దేవుని లేఖనం ఏం చెప్తుందో ఒకసారి మనం చదువుదాం. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని 5 నున్నటి రాళ్ళను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. దావీదు ఫిలిష్తీయుని ఎదుర్కొన్నాడు. 5 నున్నటి రాళ్ళని ఏరుకున్నాడు. దావీదు గురించి చెప్పాలంటే దావీదు దేవునికి హృదయానుసారుడని మనం వింటున్నాం. దావీదును దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. దేవుని ద్వారానే దావీదు అంత గొప్ప స్థానానికి చేరాడు. దేవుని కృప దావీదు మీద ఉంది. గొర్రెల కాపరి, అందరి చేత చేదరించబడినటువంటి వాడు, వెలివేయబడినటువంటి వాడు, తన అన్నల చేత వెలివేయబడినటువంటి వాడు. తండ్రి కూడా పక్షపాతాన్ని చూపించాడు దావీదు విషయంలో. తన అన్నలందరినీ కూడా యుద్ధంలో ఉంచాడు. కానీ దావీదుని మాత్రం ఊరవతల అరణ్యాల్లో గొర్రెలు కాయమన్నాడు. సమూయేలు దేవుని చేత ఆదేశించబడ్డాడు. జెస్సీ కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించున్నప్పుడు యెషై దగ్గరికి వచ్చినటువంటి సమూయేలు, నీ యొక్క కుమారులను ముందు ప్రవేశపెట్టన్నాడు. అన్నప్పుడు అబీనాదాము, షమ్మా, ఎలియాబు వీళ్ళు చాలా ఎత్తరులు, చాలా దేహదారుడ్యాన్ని కలిగినటువంటి వారు, రాజుకు సరిపోయినటువంటి ఆ శరీర సౌష్ఠవం కలిగినటువంటి వారు. అంటే రాజుకు ఉండాల్సిన కట్అవుట్ వారికి ఉంది. సమూయేలు వాస్తవానికి సమూయేలు మీద నాకు ఏ విధమైనటువంటి దురభిప్రాయం లేదు, చాలా మంచి ప్రవక్త. కానీ పైరూపాన్ని చూసి మోసపోయాడు. మనిషి పైరూపాన్ని చూశాడు, నిజమే. కొన్ని సందర్భాల్లో మనం పైరూపాన్ని చూసి చాలా సందర్భాల్లో మోసపోతుంటాం. పైరూపాన్ని చాలా లక్ష్య పెడుతుంటాం. మనిషి యొక్క పైరూపాన్ని చూసి విలువ ఇవ్వాలనుకుంటాం. మనిషి యొక్క ఎత్తు, మనిషి యొక్క పొడవు, మనిషి యొక్క రంగు చూసి మనం విలువడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే పైరూపాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. చూడండి, చాలామంది నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు, అమ్మాయి చాలా అందంగా ఉందని చేసుకున్నానండి, కానీ ప్రతిరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాను. చూడండి, చీమల్లో 2 రకాలు ఉంటాయి. ఏంటి ఆ రకపు చీమలు? నల్లని చీమలు, ఎర్రని చీమలు. ఏవి డేంజరస్ అండి? నల్లని చీమలు డేంజరసా? ఎర్రని చీమలు గట్టిగా కొడతాయా? ఎర్రని చీమలు. ఎర్రగా ఉందని చేసుకున్నానండి, ఎర్రగా ఉన్నాడని చేసుకున్నానండి, కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నానని చెప్పేటువంటి వారు ఉన్నారు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు పైరూపంతో పాటు ఆంతరంగిక స్వభావం చూస్తాడు. ఆయన సమూయేలు కూడా పొరపాటు పడ్డాడు. వాళ్ళని చూసి వీళ్ళనేమో దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు, అసలు ఏమున్నారు అసలు వీళ్ళు అనుకున్నాడు. కానీ కడసారి అయినటువంటి దావీదు, అసలు యెషై దావీదుని ప్రవేశపెట్టలేదు. 7 వచ్చేసిన తర్వాత ఇంకోళ్ళు ఎవరున్నారా అంటే, ఒకడున్నాడయ్యా కడసారి వాడు, అది ఎందుకు పనిచేయడనే గొర్రెలు కాపరిగా పెట్టాను, గొర్రెలు మేపడానికి పెట్టాను అన్నప్పుడు వాడిని ఒకసారి ప్రవేశపెట్టయ్యా అనగానే దావీదును అరణ్యంలో ఉన్నటువంటి దావీదుని పిలిపించాడు యెషై. పిలిపించేటప్పటికి లోపలికి రాగానే దేవుని ఆత్మ సమూయేలుని ప్రేరేపిస్తుంది. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం అతనే, నేను ఎంపిక చేసుకున్న వ్యక్తి అతనే అని దావీదుని చూడగానే సమూయేలు ఆత్మ, దేవుని ఆత్మ సమూయేలుని ప్రేరేపిస్తూ ఉంది. సమూయేలుని అభిషేకించు రాజుగా. అలా దేవుని కృపకు పాత్రుడయ్యాడు దావీదు. బాల్యంలోనే దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. దేవుని హృదయానుసారుడు. అపోస్తలుడైన పౌలు కూడా అంతియోక్యలో ఆయన మాట్లాడుతూ దావీదు గురించి మాట్లాడాడు. సాక్షాత్తు ప్రభువే అతనికి ఒక బిరుదిచ్చాడు,
ఏంటో తెలుసా? ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఈ మాట అనండి, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు. అపోస్తలుల కార్యం 13:22 చదువుకుందా. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. దావీదును అతనికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. I have found David, the son of Jesse, a man after my own heart, who will do all my will. What a great and beautiful compliment it is. ఎంత గొప్ప కాంప్లిమెంట్ ఇది, నా హృదయానుసారుడు. ఎందుకు దావీదు హృదయానుసారుడు అయ్యాడు? దేవునికి హృదయానుసారుడిగా ఎంతమంది ఉండాలని కోరుకుంటున్నారు? దావీదు వలె దేవునికి హృదయానుసారుడిగా జీవించాలని ఆశపడుతున్నావా? ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్. దేవునికి హృదయానుసారంగా జీవించడం కంటే ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి పని ఏమైనా ఉందా? ఉన్నతమైన అనుభవం ఏమైనా ఉందా? What a great experience to be his son and daughters of this world. ఈ ప్రపంచంలో మనం దేవుని కుమార్తెలుగా బ్రతకడం కంటే ఉన్నతమైనటువంటి జీవితం మరొకటి ఏదైనా ఉందా? నా హృదయానుసారుడు. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే కొన్ని విషయాలు ఆలోచన చేశాను. డేవిడ్ హ్యాడ్ ఏ డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగినటువంటి వాడు, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగినటువంటి వాడు. ఈ హ్యాడ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందును బట్టి దేవునికి ఇష్టడుగా దావీదు మారగలిగాడు. డూ యూ హ్యావ్ ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో నీకు ఒక వ్యక్తిగత సంబంధం ఉందా? అందును బట్టి దావీదు తన కీర్తనలు అంటాడు, ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు. చూడండి ఎంత ఆశ ఉంది. దేవునితో మాట్లాడాలన్నా, దేవుని నుంచి ఒక స్వరం పొందుకోవాలన్నా, దేవునితో సహవాసం చేయాలంటే దావీదుకున్నటువంటి ఆశ ఏంటట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. మే నెల రోహిణీ కార్తె గురించి తెలుసా మీకు? రోహిణీ కార్తెలో బండలు కూడా బద్దలవుతాయట. రాళ్ళు కూడా ఏమవుతాయట? వేడికి బద్దలవుతాయట. ఆ టైంలో మీరు విజయవాడ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తెగ తిరుగుతున్నారు. చాలా దాహం వేస్తుంది, విపరీతమైన దాహం. ఆ టైంలో ఒక చల్లటి నీళ్లు కుండలో కానీ ఫ్రిడ్జ్లో కానీ చక్కటి నీళ్లు అంటే మంచి నీళ్లు, చల్లటి నీళ్లు మీకు కనబడుతున్నప్పుడు ఎంత ఆశ ఉంటుందండి ఆ నీళ్ళు తాగాలని. దాహంగా ఉన్నప్పుడు, ఎండలో తిరిగినప్పుడు ఆ గ్లాసు నీళ్లు మనకెంతో తృప్తినిస్తాయి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పికి చాలా ఆశ ఉంటుంది అటు నీళ్లు త్రాగాలని వేసవకాలంలో, కానీ ఎక్కడ దొరకదు. అడవిలో ఉన్నటువంటి సెలయేర్లన్నీ ఎండిపోతాయి, అరణ్యాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మడుగులన్నీ కూడా ఎండిపోతాయి. ఎండమావులను చూసి అనుకుంటుందట అవి నీళ్ళు అనుకుని పరిగెట్టుకుంటూ వెళ్తుంది. చివరికి ఆ నీళ్లు త్రాగాలనే ఆశతో తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది అటు దుప్పి. ఇప్పుడు అంటున్నాడు దావీదు, ప్రభువా దుప్పి ఏ విధంగా ఆశని కలిగి ఉంటుందో అటువంటి ఆశ నాకుంది అని అంటున్నాడు అక్కడ. యాజ్ ద డీర్ ప్యాంట్స్ ఫర్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, సో మై సోల్ ప్యాంట్స్ ఫర్ యూ. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఎంత మంచి రిలేషన్షిప్ ఆ దావీదు కలిగి ఉండాలని మీరు ఆలోచన చేయండి. రెండోదిగా మనం ఆలోచన చేసినప్పుడు దావీదు దేవుని చిత్తాన్ని చేయాలనుకునేటువంటి వాడు. నా ఇష్టం కాదు, లేకపోతే నా తల్లిదండ్రుల ఇష్టం కాదు, ఎవరెవరి ఇష్టం కాదు, దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆరాటము, దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆ గొప్ప ఆశ దావీదులో ఉంది. అందరూ బట్టే దావీదుని దేవుడు అతిగా ప్రేమించాడు. దావీదు దేవుని హృదయానుసారుడిగా మారాడు. మన జీవితాలు అడగాలి, టీచ్ మీ టు డూ యూ విల్. ప్రభువా నాకు నేర్పించండి అయ్యా, నీ చిత్తాన్ని చేయటానికి నాకు నేర్పించండి. దావీదు 143వ కీర్తన 10వ వచనంలో అంటాడు, టీచ్ మీ టు డూ యూ విల్ ఫర్ యు ఆర్ మై గాడ్. ప్రభువా నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు టీచ్ మీ హౌ టు డూ యూ విల్ ఇన్ మై లైఫ్ బికాజ్ యు ఆర్ మై లార్డ్. దేవా నీ చిత్తాన్ని చేయటానికి ప్రభువా నాకు కృప చూపించయ్యా. వాళ్ళు నా ఇష్టం చేస్తున్నాను, నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను, నష్టాన్ని పొందుకుంటున్నాను, కానీ నీ చిత్త ప్రకారం జీవించినట్లు నాకు నేర్పించి ప్రభుని అడగాలి. ఇంకా దావీదులో గుణగణాలు ఏంటంటే హి వాస్ హంబుల్ అండ్ టీచబుల్. దేవుని సేవకుడు చెప్పినప్పుడు నాతాను వచ్చి తప్పు చేసావు దావీదు సరి చేసుకో అన్నప్పుడు ఆ దైవజనుడు నాతాన్ని బయటికి వెళ్ళగొట్టలా. దేవుడు నా కొరకు నిన్ను పంపించాడు, ఆ మనుషుడు నీవే. నాతాను దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, కప్పుకోలా. అందును బట్టి అతను అంటున్నాం హి వాస్ టీచబుల్. ఆ వ్యక్తి
టీచింగ్ రిసీవ్ చేసుకునేటువంటి వాడు. కొంతమంది టీచింగ్ రిసీవ్ చేసుకోరు, నేనేం తప్పు చేశానంటారు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వాడు కనికరం పొందుతాడు. వెన్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఫైండింగ్ ఫాల్ట్స్ విదిన్ us, we need to submit ourselves to God. హోలీ స్పిరిట్ గాడ్ మన తప్పుల్ని ఆయన పిక్ చేస్తున్నప్పుడు, తప్పుల్ని ఎంచుతున్నప్పుడు మనం సరిచేసుకోవాలి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకుంటాం. దావీదులో ఉంటున్న శ్రేష్టమైన లక్షణం అదే, విధేయత చూపించాడు, దేవుని మాట విధేయత చూపించాడు. నేను ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, దావీదు సౌలు, ఇద్దరు కూడా రాజులే. మొదటి రాజు ఇజ్రాయెల్ దేశానికి సౌలు అయితే, సౌలు విధేయత చూపించినట్లుగా కనిపించాడు కానీ విధేయత చూపించలా. కానీ దావీదు విధేయత చూపించినట్టు వాడు కనిపించాడు కానీ విధేయత చూపించాడు. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఒక పిల్లాడికి ఒక మాట చెప్పారు మీరు, నానా చేసేస్తానన్నాడు కానీ చేయలా. ఇంకోటి అన్నాడు నేను చేయను అన్నాడు కానీ చేశాడు. ఎవరు బెటర్ ఇందులో? చేయనని చెప్పాడు ముందు కానీ చేశాడు. ఒకటి చేసేస్తానన్నాడు కానీ చేయలా. ఎవరు బెటర్ అండి? ఫస్ట్ వాడే బెటర్. చేయనన్నాడు కానీ తిరిగి చేశాడు. సౌలు వాస్తవానికి విధేయత చూపించినట్లుగా కనిపించాడు కానీ విధేయత చూపించలా. దావీదు విధేయత చూపించాడు. అందుని బట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లుననే మాట మన దేవుని లేఖలో మనం చూస్తున్నాం. దావీదు ప్రతి చెడును ద్వేషించాడండి, ప్రతి చెడును ద్వేషించాడు. హీ జస్ట్ హేటెడ్ ఎవ్రీ ఫాల్స్ వే. చెడు మార్గాలను ద్వేషించాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ప్రేమించాడు దావీదు. అందుని బట్టే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. నేను ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. ఒకటి, దావీదు ఆ దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకున్నటువంటి వాడు. దావీదు తన జీవితంలో కరెక్షన్ని తీసుకున్నటువంటి వాడు. తప్పు చేసామని చెప్పినప్పుడు ఆ తప్పును ఒప్పుకుని సరి చేసుకున్నాడు. దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ కూడా ఆసక్తిని చూపించాడు. టీచ్ మీ హౌ టు డూ యువర్ విల్, నాకు నేర్పించి ప్రభు, నీ చిత్తాన్ని చేయటంలో నాకు సంతోషాన్ని ఇవ్వి అని ప్రభుత్వంలో అడిగాడు. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. 5వదిగా తన జీవితంలో ప్రతి చెడు తలంపులను, ప్రతి చెడు కార్యాన్ని ద్వేషించాడు. అందులో బట్టే దావీదు దేవుని హృదయానుసారుడిగా మారాడు. నా ప్రియదర్శనాగమా, ఇప్పుడు నేను దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడు గొలియాతు మీద విజయం సాధించడం కొరకు దావీదు 8లోకి వెళ్ళి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడట? ఎందుకు 5 స్టోన్స్ తీసుకున్నాడు? ఎందుకు 7 ఎందుకు తీసుకోలేదు? ఎందుకు 10 ఎందుకు తీసుకోలేదు? ఎందుకు 1 తీసుకోలేదు? ఈ రోజున ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. సో వై హ్యాడ్ టు టేక్ 5 stones ఇన్ ఆర్డర్ టు గెట్ విక్టరీ ఓవర్ గొలియాత్? గొలియాత్ మీద విజయాన్ని సాధించడానికి దావీదు ఎందుకు 5 రాళ్ళు తీసుకున్నాడు? ఏంటి 5 రాళ్ళు? ఈరోజు నీ జీవితంలో కూడా శత్రువు మీద విజయం సాధించాలనే కోరిక నీకుంది. నీ జీవితంలో ఒంటరితనమైనటువంటి శత్రువు నీ ముందు నిలబడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి శత్రువు నీ ముందు నిలబడ్డాడు. నీ జీవితంలో వ్యాధులు అనేటువంటి శత్రువు నీ ముందు ఉంది. నీ జీవితంలో భయము, నీ జీవితంలో ఆందోళన, ఏదో రకమైన ఛాలెంజ్ నీ ముందు ఉంది. నీకంటే అది పెద్దగా ఉంది. దావీదు చాలా చిన్నవాడు కానీ గొలియాతు చాలా పెద్దవాడు. చాలా పెద్ద సమస్య నీ మీద ఉంది. ఇప్పుడు నువ్వు ఉపయోగించాల్సిన 5 రాళ్ళు ఏంటి? ఈ 5 రాళ్ళు నీ సక్సెస్కి సోపానాలుగా ఉన్నాయి. 5 stones టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. దెర్ ఆర్ 5 stones టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీ 5 రాళ్ళు ఏంటి? దావీదు తీసుకున్న 5 రాళ్ళు ఏంటి అని ఆలోచన చేస్తే త్వరగా కొన్ని ఇన్సైట్స్ మీకు ఇస్తాను. ఆధ్యాత్మికమైనటువంటి కోణంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలా సందర్భాల్లో ఈ 5 రాళ్ళు ఎవరికి సాదృశ్యం అని అంటే, మీరు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, turn your Bibles to the book of Isaiah 9 chapter verse 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని. చాలండి, 5 names మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పినటువంటి 5 పేర్లు. 1 ఆశ్చర్యకరుడు, 2 ఆలోచనకర్త, 3 నిత్యుడగు తండ్రి, 4 బలవంతుడగు దేవుడు, 5వది సమాధానకర్తయగు అధిపతి. వాస్తవానికి 5 stones ఏంటనంటే ఈ 5: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. నా ప్రియదర్శనాగమా, ఇది ఒక కోణం అయితే ఇంకొక కోణాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ 5 రాళ్ళు ఏంటని ఆలోచన చేస్తే, మొదటి రాయి ఫెయిత్. అందులోనండి మొదటి రాయి ఏంటి? ఫెయిత్, విశ్వాసం. శత్రువు మీద నువ్వు విజయాన్ని సాధించాలంటే నీకు కావాల్సింది ఫెయిత్, విశ్వాసం. ఆధ్యాత్మిక రంగంలో శత్రువు మీద విజయం సాధించాలనే కోరిక నీకుంది. నీ శత్రువు అయినటువంటి అపవాది, నీ శత్రువు అయిన శరీరం, నీ శత్రువు అయినటువంటి లోకం నువ్వు జయించాలంటే నీకు ఖచ్చితంగా విశ్వాసం అనేటువంటి ఆ అంశం ద్వారానే నీకు జయ జీవితాన్ని నువ్వు పొందుకుంటావు.
అక్కడ దావీదు అంటాడు సౌలుతో మాట్లాడుతూ, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. దావీదు అన్నలు ఏలాలోయలో ఉన్నారు. ఏలాలోయలో 40 రోజుల నుంచి ఒక సంగ్రామం, ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరో పోట్లాడుకోవట్లేదు, కానీ ఉదయాన్నే 10 గంటలు డ్యూటీ ఎక్కినట్లుగా వాళ్ళు డ్యూటీ ఎక్కుతున్నారు, ఫిలిష్తీయులు డ్యూటీ ఎక్కుతున్నారు. ఎక్కిన తర్వాత ఒకరిని దింపుతున్నారు. ఎవరంటే గొలియాతుని దింపుతున్నారు. దింపి గొలియాతు వచ్చి అంటాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమని తెలుసా? ఒక్కడుంటే రండి, మీతో యుద్ధం చేయడానికి ఒక్కడిని పంపండి, దేశంలో ఒక్కళ్ళేడా నాతో యుద్ధం చేయడానికని 40 రోజుల నుంచి భయంకరమైన విర్రవేగుతున్న దుష్టత్వంతో ఆ వ్యక్తి కేకలేస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు. అనేకమైన సవాలు విసురుతున్నారు. బస్తీ మీద సవాలు అంటున్నాడు, తొడలు కొడుతున్నాడు, జబ్బలు కొడుతున్నాడు. ఒక్కడుంటే రండి అని చెప్పి అనేక మందిని పిలుస్తా ఉన్నంటే, నిజం చెప్పాలి అంటే ఇశ్రాయేల్ దేశానికి గొప్ప సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, ఇశ్రాయేల్ దేశానికి రాజు ఉన్నాడు, గొప్ప శూరులు ఉన్నారు, వీరులు ఉన్నారు. కానీ ఆ వీరులందరూ కూడా మంచం ఎక్కి దుప్పటి కప్పుకుని పడుకున్నారు. ఎందుకంటే గొలియాతును చూస్తుంటే భయం వేస్తుంది. నిజంగా ఏ కాళ్ళ కింద తొక్కి పాడేస్తాడో, వాడితో యుద్ధం చేయడం మా వల్ల కాదు. పైగా 1 and 1 చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? 1 and 1 ఒక్కొక్కళ్ళు ఆ యుద్ధం చేయాలా. రాజు సైతం కూడా గుడారంలోకి వెళ్ళి దాక్కున్నాడు. అదే టైంలో యెషై అనేటువంటి ఆ వ్యక్తి నిజంగా తన కుమారులు యుద్ధంలో ఉన్నారని తెలుసుకుని ఇంటి నుంచి ఫుడ్ పంపించాడు. ఎవరి చేత? దావీదు చేత. దావీదు చాలా చిన్నవాడు, గొర్రెలు కాపరు కాబట్టి, అరే నీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వెళ్ళి వారికి ఆహారం ఇచ్చి రా అని చెప్పినప్పుడు తల్లిచ్చి పంపించినటువంటి ఆ జున్ను ముక్కలు లేకపోతే చిన్న ఆహార పదార్థాలు ఏంటమ్మా, ఇంకేంటి? వేయించిన యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, వేయించిన గోధుమలు ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకెళ్లి దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, యుద్ధ భూమిలో నీ సహోదరులకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఇవ్వు. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో. తెగ కష్టపడిపోతున్నారు వాళ్ళు యుద్ధంలో, తెగ ప్రయాసపడిపోతున్నారు, చెమటలు గార్చేస్తున్నారు. ఏంటి? ఎవరిని చూడటంలో? గొలియాతుని చూడటంలో. ఒక్కడు వెళ్ళి దిగట్లేదు యుద్ధంలోకి, పిరికి పందల్లా పారిపోతున్నారు, తెగ కష్టపడుతున్నారు. వెళ్ళరా, సహస్రాధిపతులకు ఏమి ఇయ్యి, జున్నుగడ్డలు ఇయ్యి, మీ అన్నలకేమో ఏమి ఈ గోధుమ రొట్టెలు ఇయ్యి అని పంపిస్తే వచ్చి చూసేటప్పటికి సీన్ రివర్స్లో ఉంది. ఎవరో పోట్లాడుకోవట్లేదు, కానీ ఒక్కడు ఏలాలోయలో నిలబడి గట్టిగా కేకలేస్తున్నాడు. అప్పుడు దావీదుకి రోషం వచ్చింది. జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. నిజంగా దేవుని ప్రజలు అంటానికి, జీవం గల దేవుని సైన్యాన్ని అంటానికి సున్నత లేనటువంటి, రక్షణ లేనటువంటి వాడు, మారు మనసు అనుభవం లేనటువంటి వాడు, పరిశుద్ధాత్మ అభిషేకం లేనటువంటి వాడు, ఆ సున్నత వాడు ఎంతటి వాడు. చూసారా రోషం? చూసారా? దేవుని బిడ్డలు అంటున్నా సరే, దేవుని సేవకులను అంటున్నా సరే, నిజంగా తన జీవితంలో ఒక రోషంతో నింపబడినటువంటి వాడు దావీదు, విశ్వాసంతో నింపబడ్డాడు. హల్లెలూయా. హి వాస్ ఫిల్డ్ విత్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. డేవిడ్ వాస్ ఫిల్డ్ విత్ ద ఫెయిత్. దావీదు విశ్వాసంతో నింపబడ్డాడు. సింహం యొక్క బలము నుండి అక్కడ ఎట్టకేలకు నేను యుద్ధం చేస్తానని చెప్పాడు. ఎవరు యుద్ధం చేస్తారని ఒక సవాలు విసిరితే నేను యుద్ధం చేస్తానని చెప్పాడు. అప్పుడు దావీదుని తీసుకెళ్లి సౌలు దగ్గర ప్రవేశపెట్టేటప్పటికి, ఏం బాబు ఏంటి ఇలా వచ్చావు అన్నాడు. యుద్ధం చేయడానికి వచ్చాను. ఎవరి మీద? గొలియాతు మీద అండి. ఆ పక్కెళ్ళి ఆడుకోనేనా? ఇలాంటి వాళ్ళని చాలామంది చూశాను. నీ సైజ్ ఎంత, వాడి సైజ్ ఎంత, నాకే దిక్కు లేదు. ఇక్కడ నేనే యుద్ధం చేయడానికి భయపడుతున్నాను. చూస్తే ఎంత ఉన్నావు. నీకేమైనా యుద్ధ విద్యలు ఏమైనా వచ్చా? రావు. కత్తి తిప్పడం ఏమైనా వచ్చా? రాదు. పోనీ ఏమన్నా రథాన్ని ఏమైనా నడపగలవా? రాదు. పోనీ నీకేమైనా గుర్రపు స్వారీ ఏమైనా వచ్చావా? రాదు. ఏం చేస్తావు బాబు? గొర్రెలు కాస్తానండి. అయితే వెళ్ళిపోనా, నా కష్టం. ఏదో నువ్వు ఏదో ఆశపడుతున్నట్టు, కానీ వాడు మామూలుడు కాదు. గొలియాతు మామూలుడు కాదు. వాడు యుద్ధ నేర్పరతనం కలిగినటువంటి వాడు. వాడిని హ్యాండిల్ చేయటం ఎవరి వల్ల కాదు. అందుని బట్టి ఇంటికి వెళ్ళి పడుకో బాబు అన్నాడు. లేదు సార్, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకరోజు ఏం జరిగింది తెలుసా? నా గొర్రెను ఒక సింహం ఖర్చుకుని వెళ్ళిపోతానంటే నా దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని ఆత్మతో నింపండి. నేను ఆ యుద్ధంతో ఆ యొక్క సింహం దగ్గరికి వెళ్ళి సింహానికి ఎదురుగా వెళ్ళి దాంతో పోరాటం చేసి ఆ సింహపు నోట్ల నుండి గొర్రె పిల్లని విడిపించుకొచ్చాను. నిజమే చెప్తున్నావు బాబు? నిజమే చెప్తున్నాను. ఇలా నిజమేనండి, నా దేవుని ప్రమాణము తోడు నిజమే చెప్తున్నాను.
గొర్రె పిల్ల నేను విడిపించాను. ఆహా, ఇంకేమైనా చెప్తావా, నీ ట్రాక్ రికార్డ్ ఏమైనా చెప్తావా అంటే మరోసారి చెప్తున్నాడు. సో ఎలుగుబంటి ఒకసారి అరణ్యంలో నా గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోతున్నప్పుడు గొర్రె పిల్లను ఎలుగుబంటి బారి నుంచి నేను రక్షించాను, ఎలుగుబంటి బలం నుంచి రక్షించాను, గా యొక్క సింహం బలం నుంచి నేను రక్షించాను. ఈ ఫిలిస్తీన్ చేతుల్లో నుంచి కూడా ప్రభువు నన్ను ఏం చేస్తాడు, విడిపిస్తాడు. లెట్ మీ గో టు ద వార్, లెట్ మీ గో టు ద వార్ ప్లేస్, లెట్ మీ గో టు ద బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమిలో నన్ను వెళ్ళనివ్వండి అన్నప్పుడు మనకు ఆ సందర్భం తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ అధ్యాయాన్ని చదవండి మీరు. మొదటి సమయాల కింద 17వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు చాలా విషయాలు అక్కడ మనకు రాయబడతాయి. సౌలు ఎట్టకేలకు ఓకే కుర్రోడు వెళ్తానంటున్నాడు, దావీదు వెళ్తానంటున్నాడు, కాబట్టి యుద్ధ సామాగ్రి అంతా ధరింపచేయండి, ఫుల్ ఆర్మర్ని వేసేయండి, మొత్తం కవచాలన్నీ ధరింపచేయండి అంటే పాపం దావీదు గారికి ఏం సరిపోవట్లేదు. ఆ సైనికులందరూ కూడా ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజులు ఆడాలి. పాపం దావీదుకి ఏంటి చెప్పండి, ఎస్ సైజు, స్మాల్ సైజు, చిన్నోడు కదండి, అన్నీ వేసేసారు. సైజులు ఏమి లేవండి, ఎస్ సైజులు లేవు, పోనీ ఎక్సెల్ వేయండి, ఎల్ వేయండి అంటే ఏం జరిగిందంటే అది కూడా సరిపోవట్లేదు ఈయనకి. రాజా మనకేం ఎక్కట్లేదు, ఇవి మొత్తం ముంచేతనేవి, ఏం కనబట్టలేదు, పైగా లూజుగా ఉన్న, ఏం ఫైట్ చేయమంటావు, నాకేం అక్కర్లేదు, న్యాచురల్గా వెళ్తానన్నాడు. న్యాచురల్గా గొర్రెలు కాపరి ఎలా ఉంటాడు చెప్పండి, అలాగే వెళ్ళాడు యుద్ధానికి. ఒక కత్తి లేదు, తన చేతిలో ఒక స్లింగ్ మాత్రం ఉంది, ఒక ఒడిసెలు ఉంది. ఆ ఒడిసెలను పట్టుకుని వెళ్తూ ఉంటుంటే దేవుని ఆత్మ దావీదుని ప్రేరేపిస్తుంది. ఆ ఏట్లోకి వెళ్ళి ఎన్ని రాళ్ళు పిక్ చేశాడు, 5 stones పిక్ చేశాడు. హి పిక్ 5 stones. మొదటి స్టోన్ ఏంటి తెలుసా, మొదటి స్టోన్ ఏంటి తెలుసా, విశ్వాసం. నీ జీవితంలో కూడా విజయాన్ని సాధించాలంటే నీతిలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యాన్ని తీసుకొస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20:15 మంచి మాట మనం చూస్తాం. యుద్ధము యెహోవాదే, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో వార్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ, వార్ ఈజ్ గాడ్స్. దేవునిదే యుద్ధం. The battle is not yours but God's. The battle is not yours but God's. యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాదే. The war belongs to God. నిజంగా నీలో ఆ విశ్వాసం ఉండాలా. ఆ విశ్వాసం ద్వారా విజయం. అయినా నేను కాదు యుద్ధం చేసేది, నా పక్షాన ప్రభు యుద్ధం చేస్తాడు. నేను కాదు ఆ గొలియాత్తో పోరాటం చేసేది, నా పక్షాన ప్రభువే యుద్ధం చేస్తాడు. యుద్ధంలోకి వెళ్తా ఉన్నప్పుడు నేను కాదు యుద్ధం, ప్రభువే చేస్తాడని నిరీక్షణతో విశ్వాసంతో వెళ్ళాడు. ఆ విశ్వాసం చేతనే దావీదు విజయాన్ని సాధించాడు. డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ మై డియర్ బ్రదర్? డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ మై డియర్ సిస్టర్? ఏదన్నా శోధనలోకి వెళ్తున్నప్పుడు, నీ జీవితంలో యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు, నీ జీవితంలో సమస్యలో పై విజయాన్ని సాధించాలని వెళుతున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు నువ్వు. దావీదు విశ్వాసము కలిగి ఉన్నాడు. ఈరోజు విశ్వాసమే నీ జీవితంలో ఒక డిఫరెన్స్ని తీసుకొస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమైన. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. దేవుని ఏం చేయలేవు, నువ్వు ప్లీజ్ చేయలేవు, దేవుని ఇంప్రెస్ చేయలేవు, ఆ మహిమపరచలేవు. విశ్వాసం లేకుండా దేవుని చూడలేవు. అందుని బట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. రోమపత్రిక 8:37 మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. వీఆర్ మోర్ దాన్ కాంక్రర్స్ త్రూ హిమ్ హూ లవ్డ్ us. మనల్ని ప్రేమించిన దేవునియందు మన జీవితంలో అత్యధిక విజయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విజయం కంటే ఇంకో ర్యాంకింగ్ ఏదైనా ఉంటే వీఆర్ మోర్ దాన్ కాంక్రర్స్. వీఆర్ మోర్ దాన్ కాంక్రర్స్. విజయ వీరుల కంటే మనం గొప్పవారు. ఎందుకు తెలుసా? మనల్ని ప్రేమించిన యేసునందు విశ్వాసం ఉంచిన వారం కనుక. విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసము ద్వారా నిజంగా విశ్వాస వీరులైనటువంటి ఏబేల్ నుంచి దేవుడు ఆ విశ్వాస వీరు జాబితాను ఇచ్చాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు విశ్వాసం ద్వారా నడచడం ద్వారా వారి జీవిత సముద్రాన్ని దాటగలిగారు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహాల నోళ్లను మూయించేశారు, అగ్ని బాణాలను చల్లార్చేశారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులైరు. దేని ద్వారా? హల్లెలూయా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా సమస్తం కూడా సాధ్యమే.
విశ్వాసం ద్వారా అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యపరచుకోగలిగారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసుకోగలిగారు. యోర్దాన్ నది 2 పాయలుగా చేయబడింది విశ్వాసం ద్వారా. సూర్యచంద్రులు నిలిచిపోయిన విశ్వాసము ద్వారా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వేయబడింది విశ్వాసము ద్వారా. అగ్ని జ్వాలను ఆపగలిగారు. సింహాల నోటిని మూయించేయగలిగారు. సృష్టిని నిలిపేయగలిగారు. దేని ద్వారా తెలుసా? ప్రభు మీద వాడుకున్న విశ్వాసం. ఫెయిత్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో విశ్వాసము గొప్ప కార్యాన్ని తీసుకొస్తుంది. ఫెయిత్ బ్రింగ్స్ గ్రేట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. ఫెయిత్ బ్రింగ్స్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. దేవుని ఎదుట నిందారహితులుగా నిలబెట్టేది విశ్వాసమే. నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఏం చేస్తాడు? జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ ఫెయిత్ అనేటువంటి సాధనాన్ని, ఆ ఫెయిత్ అనేటువంటి స్టోన్ పట్టుకున్నాడు. దావీదు గొలియాతు మీద విజయాన్ని సాధించాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము అడంటాడు. దావీదు ఆయుధాల మీద నమ్మకాన్ని ఉంచలా. అందుని బట్టే ఆయుధాన్ని తీసుకెళ్ళాడు యుద్ధంలోకి. ఒక కత్తిని ఏమైనా తీసుకెళ్ళాడా? గద ఏమైనా తీసుకెళ్ళాడా? కొన్ని బాణాలు ఏమైనా తీసుకెళ్ళాడా? లేకపోతే ఈ రోజున మోడర్న్ వరల్డ్లో చాలా రకరకాల వెపన్స్ వచ్చేసినాయి కదండి. నేను అమెరికాలో మన డాలస్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ గన్ షాప్కి వెళ్ళానండి. వెళ్తే అమెరికాలో యాక్చువల్లీ గన్ కల్చర్ ఉంటుంది. ఆ గన్లు పట్టుకున్న ఎన్ని గన్స్ ఉన్నాయంటే నిజంగా రకరకాల గన్స్ నేను చూశాను. AK-58, AK-47 ఇలాంటి అమెరికన్ ఆర్మీ వాడేటువంటి గన్స్ని కూడా చూశాను. చాలా సాఫిస్టికేటెడ్ గన్స్. ఒక్కసారి 200 మీటర్స్ 300 మీటర్స్ కరెక్ట్గా పిన్ పాయింట్ యాక్యురసీతో వెళ్ళి ఆ బుల్లెట్ వెళ్ళి కొడుతుంది. దాన్నే స్నైపర్ గన్స్ అని పిలిచారు కదండి. రీసెంట్గా చార్లీ కర్క్ అనేటువంటి ఒక యాక్టివిస్ట్ని 200 మీటర్స్ నుంచి కరెక్ట్గా స్నైపర్ గన్ ఉపయోగించి మెడమే టార్గెట్ చేశారు. కరెక్ట్గా బుల్లెట్ వెళ్ళి మెడకు తగిలింది. స్పాట్లో చనిపోయాడు. మోడర్న్ వెపన్స్ ఏమీ క్యారీ చేయలేదు. దావీదు ఏమీ మోడర్న్ వెపన్స్ ఏమీ క్యారీ చేయలేదు. కానీ అతను ఎంతో కాలం నుంచి ఒక ప్రాక్టీస్ చేస్తాడు. ఒక అనుభవం ఉంది అతనికి. ఒడిసెలు తిప్పాడు అనుభవం. ఆ ఒడిసెలనే పట్టుకుని వెళ్ళాడు యుద్ధంలోకి. విశ్వాసంతో వెళ్ళాడు. గొలియాతు ఏమంటాడు తెలుసా? గొలియాతు, నీవు కత్తియు ఈటియు బళ్ళెము ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. నేనైతే యెహోవా పేట వచ్చుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు బళ్ళాన్ని తీసుకొస్తున్నావు, కత్తిని తీసుకొస్తున్నావు, ఆ తర్వాత ఏంటి? జావెలిన్ తీసుకొస్తున్నావు. స్వర్డ్, స్పీర్ అండ్ జావెలిన్, బళ్ళాన్ని తీసుకొస్తున్నావు. నేనైతే ఎవరి పేట వస్తున్నాను? యెహోవా పేట వస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జెహోవా ఐఎమ్ కమింగ్ అని ఆ మాట చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. విశ్వాసంతో వెళ్ళాడు. తన విశ్వాసం ఏంటో తెలుసా? యుద్ధం నేను చేయను, నా పక్షాన ప్రభువే చేస్తాడు. సమస్య వచ్చినప్పుడు బెంబెళ్ళు ఎత్తిపోతున్నావా? సమస్య వచ్చినప్పుడు కంగారు పడుతున్నావా? సమస్య వచ్చినప్పుడు ఇంకెవరు నాకు లేరని చెప్పి హైరాణ పడుతున్నావా? విశ్వాసంతో ముందుకు సాగు. విశ్వాసంతో రణరంగంలోకి దూకు. విశ్వాసంతో ఆ బ్యాటిల్ ఫీల్డ్లోకి దూకు. విజయం నీదే, విజయం నీదే. దేవునికి విజయాన్ని ఇవ్వటం కొరకు ఈ ప్రాంతాన్ని నడిపించాడు. దేవుడు నిన్ను విజయవీడిగా ఉంచడం కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఓటమి అంచులో నిలబెట్టడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు ఓడిపోవడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు విజయవీడిగా ఉండటమే దేవునికి ఇష్టం. అందుని బట్టి విశ్వాసంతో కదులుతున్నావా? విశ్వాసం ఉంటే గనక నీతిలో విజయాన్ని సాధిస్తావు. విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగితే దేవుడిని బలమైనటువంటి రీతిలో వాడుకుంటాడు. గొప్ప జయజితాన్ని ఇస్తాడు. మొదటి రాయి విశ్వాసం. మొదటి రాయి ఏంటి? ఫెయిత్. అదే ఫెయిత్ని పట్టుకుని లోపలికి వెళ్ళాడు. అదే ఫెయిత్ అనేటువంటి రాయిని వేశాడు. ఆ గొలియాతును సంహరించగలిగాడు. ఎవరు? నీ జీవితంలో కూడా విశ్వాసాన్ని కలిగి ఉండు. దేవునిపై అపనమ్మిక రాకుండా ప్రార్థన చేయ్యా. నీ మీద నాకు అపనమ్మిక వస్తుంది అయ్యా, నీ మీద నాకు అపనమ్మిక వస్తుంది. విశ్వాసంలో స్థానికెళ్ళిపోతున్నాను. మొదట్లో విశ్వాసంలో బాగున్నానయ్యా, ప్రతిదానికి నీ మీద ఆధారపడేటువంటి వాడిని. కానీ ఇప్పుడు ఆధారపడలేదు. నా శక్తి మీద, నా యుక్తి మీద, నా స్నేహితుల మీద, నా ధనం మీద, నా యొక్క సామర్థ్యం మీద, నా కెపాసిటీ మీద, నా పొటెన్షియల్ మీద ఆధారపడుతున్నానయ్యా. నో అయ్యా, ప్రభు నీ మీద ఆధారపడాలయ్యా. నీ మీద ఆధారపడేటువంటి కృప నాకు ఇవ్వండి. విశ్వాసంతో కొనసాగు. ఆ విశ్వాసం నిన్ను పరలోక రాజ్యాన్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం నిన్ను అద్దరికి నడిపిస్తుంది. ఆ విశ్వాసమే నీ బిడ్డల్ని పోషిస్తుంది. ఆ విశ్వాసం నీ బిడ్డలను ఉన్నతమైన స్థానం నడిపిస్తుంది. ఆ విశ్వాసమే భక్తిలో నిన్ను నిలబెడుతుంది. ఆ విశ్వాసమే అనేక మంది ముందు గొప్ప ధైర్యంతో నింపబడేటువంటి కృపలోకి ఆ విశ్వాసం తీసుకెళ్ళగలుగుతుంది. డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? ఆర్ యూ ప్రాక్టీసింగ్ దట్ ఫెయిత్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? అది మొదటి రాయి. అది ఫస్ట్ స్టోన్. అయితే రెండో స్టోన్ ఏంటని ఆలోచన చేస్తే, రెండో స్టోన్ అతను పౌచ్లో పెట్టుకున్నటువంటి రెండో స్టోన్ ఏంటి తెలుసా? ధైర్యం. రెండోది ఏంటి? కరేజ్. అనండి ఒకసారి. కరేజ్, ధైర్యం.
మన జీవితాల్లో కూడా ఆ ధైర్యం ఉండాలా. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం చదువుకుందా. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. చూడండి, దావీదు సౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడికి భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఏ సైనికుడు వాడికి భయపడాల్సిన అవసరం లేదు. నేను వెళ్తాను వాడి మీద అంటే చూడండి ఎంత ధైర్యం కావాలా. విశ్వాసం ఉన్నటువంటి వాడే ధైర్యంతో ఉంటాడు. ప్రభు మీద ఉన్న విశ్వాసమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ హెస్ గివెన్ అస్ స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ అన్నాడు. సో దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ పెరుగుదల ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు, కానీ ధైర్యం ఉన్నటువంటి ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు? మీరు ధైర్యంతో ముందుకు కొనసాగుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు శక్తిని అందుతారు. ధైర్యంతో ఏం చేస్తారు? వాక్శక్తిని ఇచ్చాడు ప్రభు. నిజంగా ఆ పెంతెకోస్తు పండుగ రోజున ఆ మేడ గదిలో వారందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ ఏమండి అగ్ని నాలుగు వెళ్ళే పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. ఆ తర్వాత ఒక భయంకరమైనటువంటి ఒక సుడిగాలి, ఒక శక్తివంతమైన గాలి ఎప్పుడైతే ఆ మేడ గదిలోకి వచ్చిందో వారందరూ కూడా శక్తిమంతులు అయ్యారు. వాక్శక్తితో వారు నింపడు ధైర్యంతో స్వాతంత్రం ప్రకటించారట. అవును, దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, కానీ దావీదు మాత్రం ముందుకే కొనసాగాడు. ఎందుకు తెలుసా? విశ్వాసంతో కూడిన ధైర్యం అది. తన జీవితంలో ధైర్యం. శత్రువేమి చిన్నవాడేం కాదు. శత్రువేమి యుద్ధ నేర్పడతనం లేనటువంటి వాడు కాదు. శత్రువేది లేకపోతే శత్రువు చాలా శక్తివంతమైనటువంటి వాడు. శత్రువు చాలా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అందరూ వెనక్కి వెళ్ళి దాక్కుంటున్నారు, వెనక్కి వెళ్ళి పారిపోతున్నారు, కానీ దావీదు మాత్రం ముందుకు కొనసాగడానికి కారణం ఏంటి తెలుసా? ధైర్యం. ఆ ధైర్యాన్ని ప్రభువు నుంచి పొందుకున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు 1:9 వచనంలో, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, డు నాట్ బి అఫ్రైడ్, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ విల్ బీ విత్ యూ వేర్ ఎవర్ యు గో. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో దేవుడు నీతో ఉంటాడు, భయపడొద్దు. చదవండి ఒకసారి యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రభు చెప్తున్నాడు యెహోషువకి, నేను నీకు తోడుగా ఉంటానయ్యా, భయపడొద్దు, జడియొద్దు. డోంట్ బి డిస్కరేజియస్, బీ స్ట్రాంగ్, డోంట్ బి అఫ్రైడ్ అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఈరోజున అదే మాట నీకు కూడా దేవుడు సెలవిస్తున్నాడు. భయపడొద్దు, దేనికి భయపడొద్దు. భవిష్యత్తు గురించి భయపడొద్దు, నీ పిల్లల భవిష్యత్తు గురించి భయపడొద్దు, అనారోగ్యాల విషయం భయపడొద్దు, అప్పుబాధల విషయంలో భయపడొద్దు. భయపడుతున్నావా? ప్రజలు వచ్చి అప్పులు ఎప్పుడు కడతారని భయపడుతున్నావా? భయపడొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండు, విశ్వాసంతో జీవించు. దేవుడు తగిన కాలం మిమ్మల్ని హెచ్చిస్తాడనేటువంటి ధైర్యాన్ని కలిగి జీవించండి. విశ్వాసాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించండి. తద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దావీదు ధైర్యమైనటువంటి స్టోన్ పట్టుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో అంటున్నాడు, ఏమనో తెలుసా? నిజంగా నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. నిజంగా ప్రభువు మనకిచ్చిన ధైర్యం ఏంటి తెలుసా? ఆయన మనతో ఉన్నాడనేటువంటి ధైర్యం. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మనం. దావీదు ఏలా లోయలో ఉన్నప్పుడు తన యొక్క శత్రువు అయినటువంటి గొలియాతుతో పోరాటం చేయాలనుకున్నప్పుడు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. ఈ రోజున ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. యేసయ్యని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన సకల చరాచర సృష్టిని తన నోటి మాటతో కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన శక్తి సంపన్నుడు. ఆయన ఆల్మైటీ గాడ్. లేనివి ఉన్నట్టుగా ఆయన క్రియేట్ చేయగలిగినటువంటి వాడు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసేటువంటి దేవాదేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? వెన్ గాడ్ ఈజ్ యువర్ సైడ్, హూ విల్ అగైన్స్ యూ? నీకు వ్యతిరేకంగా ఎవరుంటారు? దేవుడు నీ పక్షాన ఉంటే ఏ ఒక్కరైనా వ్యతిరేకులు నీకున్నా సరే వారు నిలువజారులు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా ఓర్దిల్లదు. నా ప్రదేశనాగమా ధైర్యాన్ని మనం కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ధైర్యంతో సువార్త ప్రకటించాడు. ధైర్యంతో రాజుల ముందు సువార్త ప్రకటించాడు. అధికారుల ముందు సువార్త ప్రకటించాడు. శతాధిపతుల ముందు ధైర్యంగా సువార్త ప్రకటించాడు. అవును, మన జీవితంలో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ధైర్యంతో జీవించాలంటే ఏం చేయాలంటే ధైర్యము దేవుని సన్నిధిలో నుంచి వస్తుంది. ధైర్యం అనేది దేవుని సన్నిధిలో నుంచి వస్తుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడుపుతావో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటావో, దేవుని సన్నిధిలో నీ యొక్క ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేస్తావో, దేవుని సన్నిధిలోంచి ఏమొస్తుంది?
ధైర్యం వస్తుంది. ప్రార్థన చేసి లేచిన తర్వాత ధైర్యంతో నింపబడతావు. సమస్యలు నీ ముందు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రార్థన చేయడం ద్వారా, దేవునిలో సమయాన్ని గడపడం ద్వారా, సో ఇన్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ కరేజ్ టు ఓవర్కమ్ ఎవ్రీ టెంప్టేషన్, టు ఓవర్కమ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం ద్వారా వచ్చేటువంటి ఆ బలం ఏదైతే ఉందో నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుక్రవారం మనకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చోవడం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా గొప్ప ధైర్యంతో నింపడగలుగుతావు. ప్రతి సమస్య నువ్వు ధైర్యంగా ఎదుర్కొనగలుగుతావు. ప్రతి శత్రువు మీదకి ధైర్యంగా వెళ్ళగలుగుతావు. ఎప్పుడు తెలుసండి? నీవు దేవుని సన్నిధిలో పొందుకున్న విశ్వాసము ద్వారా, వినుట ద్వారా. విశ్వాసం, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వింటున్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు. ఇంకో మాట చెప్తున్నాను, ధైర్యం వీరుల్ని ఎదుర్కోలేలా చేస్తుంది. నీ ముందు ఎంత పెద్దోడు ఉన్నా సరే, నీ ముందు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన శత్రువు ఉన్నా సరే, నీలో ఉన్నటువంటి ధైర్యము శత్రువులను ఎదుర్కొనేటువంటి వారుగా, వీరులను సైతం ఎదుర్కొనేటువంటి వారుగా నీ ధైర్యం చేస్తుంది. దావీదు ఏ పాటి వాడండి, చిన్న పిల్లోడండి. కానీ గొలియాతు 6 మూరల జానుడు, సుమారుగా 9.5 అడుగులు ఉన్నాడు. 10 అడుగులు హైట్ ఉన్నటువంటి ఆ వ్యక్తి నిజంగా మంచి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. మంచి, ఒక రకంగా చెప్పాలంటే తినేసి పడుకునేవాడు కాదు ఎవరు, గొలియాతు. ప్రతిరోజు తిన్నటువంటి ఆహారం ఒంటికి పట్టిస్తాడు. చక్కటి బాడీ టోన్ చేస్తాడు. జిమ్కి వెళ్తాడు. మాటలో చెప్పాలంటే చూస్తే ఎలా ఉన్నాడంటే 6 ప్యాక్ బాడీ ఉంది, బ్రాడ్ షోల్డర్స్ ఉన్నాయి, 10 feet హైట్. ఎలా ఉంటాడు మనిషి? అండ్ అలా చూస్తే మనకి చెమటలు పడతాయి. నేను ఒక 3 years బ్యాక్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నానండి. వస్తుంటే ఒక రగ్బీ టీము నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. అదే ఫ్లైట్లో, వాళ్ళు బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి. ఒక్కసారి ఎయిర్పోర్ట్లోకి వాళ్ళ టీం అంతా నడుస్తున్నారు. రగ్బీ టీం, అమెరికన్ రగ్బీ టీం. ఒక్కొక్కడు 7.5 అడుగులు ఉన్నారు. అదే ప్రపోర్షనేట్లు ఇలా ఉన్నాడు ఒక్కొక్కడు. కండలు చూస్తే ఇలా ఉన్నాయి. ఒక్కసారి నా పక్క నుంచి అలా వెళ్తుంటే నేను చిన్న పిల్లోళ్ళ కనబడుతున్నాను అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళని చూస్తూ ఉంటుంటే ఏంటరా బాబు ఇలా ఉన్నారు, వీళ్ళు ఏమన్నా గొలియాతుల్లో ఉన్నారు ఇలా అనుకున్నాను నేను. అంటే ఊహించండి ఒకసారి, గొలియాతును ఊహించండి ఒకసారి. గొలియాత్ ఎంత 10 feet హైట్, గొప్ప శరీర దారుఢ్యం కలిగినటువంటి వాడు. ఆయన చూపే, ఆయన కళ్ళలోంచి చూస్తున్న చూపే చాలామంది భయపడతారు. రాజు సైతం కూడా భయపడి లోపల దాక్కున్నాడు. అటువంటి పరిస్థితుల్లో చిన్నోడు, ఏమైనా ఆయుధాలు లేవు, ఏదైనా ఎక్స్పీరియన్స్ కూడా సరిగ్గా లేదు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. నువ్వెవడవురా నా దేవుని అనడానికి, నా యొక్క ప్రజలను అనడానికి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువు నుంచి ధైర్యం వచ్చింది. అవును, ఈరోజు ధైర్యం మన సత్యాన్ని మన నోట పలికింపచేస్తుంది. నిజంగా నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు? నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు? దుష్టుడు ఎవరో తరమకుండానే ఏమవుతాడు? నీలో లొసుకుందనుకో నువ్వు పారిపోతావు. నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఎవడొచ్చినా సరే అదే మాట చెప్తాడు. నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. కానీ దుష్టులు ఎవరో తరమకుండానే పారిపోతారు. దొంగోడు ఉన్నాడు అనుకోండి, రాత్రి 1 గంటకి ఆడు రోడ్డు మీద ఉన్నప్పుడు పోలీస్ వ్యాన్ వెళ్తా ఉంది సైరన్ వేసుకుని, ఎవరో తరమక్కలేదు, ఆడే పరిగెట్టేస్తాడు చీకట్లోకి. ఎందుకు? ఆళ్ళలో తప్పు ఉంది కాబట్టి, దుష్టుడు కాబట్టి పరిగెడతాడు. అదే నువ్వు నేను ఎందుకు పరిగెడతాం? గుడ్ ఈవినింగ్ సార్ అంటాం, బాగున్నారండి అంటాం. ఎందుకంటే మనం ఏం తప్పు చేయలే, మనలో ఏ దొంగతనం చేయలేదు, ఏమీ నేరాలు చేయలేదు. కాబట్టి పోలీస్ ఆయనకు కూడా ఏం చెప్తాం మనం? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాం. కానీ దొంగోడు అలా చెప్తాడా? వాడికి సైరన్ వినపడగానే పరిగెట్టేస్తుంటాడు. సైరన్ వినపడగానే పరిగెడతాడు. అదే దేవుని లేఖనం చెప్తుంది, ఏ ఒకడు తరుముకున్న దుష్టుడు పారిపోతాడు, కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ధైర్యంతో దేవుని స్వార్థ చెప్పేటువంటి ఆ గొప్ప విశ్వాసము, ధైర్యము ప్రభువు నుంచే మనం పొందుకుంటాం. అపోస్తలుడైన పౌలు ధైర్యంతో స్వార్థం ప్రకటించాడు. అతను ఒకరోజు ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణం ఎలాంటిదంటే మనుషులు తక్కువ, గుళ్ళు ఎక్కువ. మనుషులు తక్కువ, దేవతలు ఎక్కువ. మనుషులు తక్కువ, గోపురాలు ఎక్కువ. అలాంటి సందర్భంలో ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక దేవాలయం చూశాడు. ఆ దేవాలయం పేరు ఏముందంటే తెలియబడిన దేవుడు అని రాయబడింది. మీరు చూస్తున్నారు, ఈ ఆల్టర్ చూశాడు అపోస్తలుడైన పౌలు. ఏథెన్స్ పట్టణం, ఏథెన్స్ పట్టణంలో ఈ ఆల్టర్ చూసి అడిగాడు, బాబు ఏంటి ఈ బలిపీఠం ఏంటి, ఎందుకు దీనికి మొక్కుతున్నారు? తెలియబడిన దేవుడు అని ఉంది కదా, ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్ ఉంది కదా, ఏంటి రహస్యం అంటే వారు చెప్పారు, చాలా కాలం క్రితం అంటండి మా ప్రాంతంలో ఒక వైరస్ వచ్చిందట. మొన్న వచ్చింది కదా మనకి కరోనా వైరస్ లాంటిది, అప్పుడు అలాంటిది వచ్చింది. పిట్టల్లా రాలిపోతున్నారండి, చాలామంది పిట్టల్లా రాలిపోతుంటే అలాంటి సందర్భంలో మా ప్రాంతంలో ఒక స్వామీజీ, ఒక బాబా గారు ఉన్నారండి. ఆయన పేరు ఆరటస్ అండ్ ఎపిమెనిడస్. ఇద్దరు
ఆ ఫిలాసఫర్స్ ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రజలందరినీ ఇలా సమీకరించి, ఓ ప్రజలారా, ఏథెన్స్ ప్రజలారా, ఈ రోగం ఎందుకు వచ్చిందో తెలుసా, ఈ వైరస్ ఎందుకు వచ్చిందో తెలుసా, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ వైరస్ మనల్ని చంపడానికి కారణం ఏంటి తెలుసా, ఓ ఏథెన్స్ ప్రజలారా, మీ స్తోమత తగినట్లుగా మీరు 3, 4, 10 మందినో 20 మందినో దేవుళ్ళని పూజిస్తున్నారు. దేవుళ్ళు 20 మందో 10 మందో 100 మందో లేరు, 1 కోటి మంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే మీ మీద పగబట్టారు. మీ మీద వారు పగబట్టి మీరు ఏళ్ళనే పూజిస్తున్నారు, సో అండ్ సో గాడ్స్నే పూజిస్తున్నారు, మరి మా సంగతి ఏంటి అని మిగతా దేవుళ్ళు మీ మీద ఏం పట్టారు, కక్ష కట్టి పగబట్టి వైరస్ని పంపించారు. అదే శాపం అన్నారు. నిజమా? నిజమా? మిగతా వాళ్ళు కోప్పడ్డారా పాపం? ఆలోచించేయండి. నేను అందరికీ ప్రైజ్లాడు చెప్పాను అక్కడ ఉండి, కొంతమందికి ప్రైజ్లాడు చెప్పలేదు అనుకోండి, వచ్చేవారం వస్తారా సంఘానికి, మాకు చెప్పలేదండి ప్రైజ్లాడు, మాకు చెప్పలేదండి వందనాలు, వాళ్ళకి చెప్పారండి మాకు చెప్పలేదని వచ్చేవారు మీరు వస్తారా చెప్పండి, మేము రామండి అలా అని మానేస్తారు కదా. అలాగే జరిగిందట. దేవుళ్ళందరూ పగబట్టట, ప్రజల మీద ఏం కురిపించారట, ఓ వైరస్ ఇస్తే ఆ వైరస్కి అందరూ చచ్చిపోతున్నారు. అందుని బట్టి దానికి పరిష్కారంగా మనం ఏం చేద్దామంటే ఒక బలిపీఠానికి కడదాం. ఆ బలిపీఠానికి ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్, ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్ అనేటువంటి ఆ బలిపీఠాన్ని నిలబెట్టి దానికి మొక్కుతున్నారండి. అలాంటి టైంలో అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎక్కడో తెలుసా? గల్లీల్లో కాదు. ఎక్కడో తెలుసా? ఏదో రోడ్డు చివరన కాదు. ఎవరికో తెలుసా? చదువు రానటువంటి వారు కాదు. ఎవరికో తెలుసా? ఏం చెప్పినా ఓకెట్టేటువంటి వారి కోసం కాదు. ఆయన చెప్పినటువంటి స్వార్థ ఎక్కడ చెప్పాడు తెలుసా? ఒక ప్రధానమైన స్థలంలో, ఏథెన్స్ పట్టణంలో ఒక ప్రధానమైన స్థలం ఉంది. దాన్ని అరియోపాగస్ అంటారు. చెప్పండి ఒకసారి. ఎరియోపాగస్ అంటారు. అంటే మన భారతదేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎంత ప్రతిష్టాత్మకమైందో, అక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి అనేక బిల్లులు ప్రవేశపెడతారే, అలాంటి లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కూర్చునేటువంటి చోటు లాంటిది ఏథెన్స్ పట్టణంలో ఒకటి ఉంది. దాన్నే ఎరియోపాగస్ అన్నారు. ఎరియోపాగస్ సభలో ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత డేంజరస్ మీరు ఆలోచన చేయండి, ఎంత ధైర్యం కావాలో మీరు ఆలోచన చేయండి. మనకు అటువంటి ప్రాంతాల్లో నోరు పెగలదు. అటువంటి ప్రాంతానికి వెళ్తే మనకి ధైర్యం సరిపోదు. కింద కూర్చున్న వాళ్ళు ఎవరన్నా మామూలు వాళ్ళ? కింద కూర్చున్నటువంటి వారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బ్యూరోక్రాట్స్ కూర్చున్నారు. జ్ఞానంలో బాగా పండిపోయినటువంటి వారు. నోరు రాదు, మనకు నోరు పెగలదు. కానీ అపోస్తలుడైన పౌలు అక్కడ యేసు ప్రభు దైవత్వాన్ని రుజువుపరిచి అనేక మంది చేత యేసే దేవుడిని ఒప్పింపజేశాడు. వాట్స్ ద కరేజ్ ఇట్ వాస్, వాట్స్ ద గట్స్ ఇట్ వాస్. ఎంత గొప్ప గట్స్ కలిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. అనేక మంది సువార్తను విని ఆ ఎరియోపాగస్ అనే సభలో దేవుని సువార్తను అంగీకరించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎరియోపాగస్ సభలో దేవుని సువార్తను ప్రకటించాలి. ఒక న్యూ ఫిలాసఫీ చెప్పాలంటే ఒక వ్యక్తికి వన్ హ్యాస్ టు హ్యావ్ గ్రేట్ గట్స్. ఖచ్చితంగా గ్రేట్ గట్స్ కావాలి. అక్కడ చెప్పాలంటే ఎంత గట్స్ కావాలో చెప్తున్నాను చూడండి. కొన్ని వందల మంది ఆ సభలో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తిని నిలబెడతారు స్టేజ్ మీద. చెప్పయ్యా, ఏం చెప్తావో చెప్పు అన్నప్పుడు ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఆయన చెప్తున్నటువంటి మాటలు నచ్చకపోతే, ఆయన చెప్తున్న మాటలు లాజిక్ లేకపోతే, ఆయన చెప్తున్న మాటలో సత్యం లేకపోతే, వెంటనే కింద ఉన్నటువంటి వాడు ఎవరైనా లేచి జ్యూస్ ఇవ్వండి ఆయనకి అన్నాడు అనుకోండి, అయిపోయింది ఆయన జీవితం. ఎందుకు తెలుసా? ఆ జ్యూస్ అనేటువంటిది ఒక స్కార్పియన్ పాయిజన్ ఇస్తారు. అంటే తేలు విషయాన్ని కలిపి జ్యూస్ ఇస్తారు. ఇంకా త్రాగేసి గుట్టుకుమని అక్కడే చచ్చిపోవాలి, శవాన్ని లాగేస్తారనమాట. అంత భయంకరమైన స్థలం ఏథెన్స్లో ఉన్నటువంటి ఎరియోపాగస్ సభ. ఆ సభలో నిలబడి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. చావో రేవో, నా మట్టుకైతే బ్రతుకుడిగిస్తే చావైతే లాభం, ఇదే ఆఖరి రోజు అనేటువంటి విధానంతో నిలబడి దేవుని స్వార్థను ప్రకటించినప్పుడు అనేక మంది ఆయన చెప్పిన మాటలను హత్తుకున్నారట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. ఈరోజు సత్యము, ఈరోజున ధైర్యము సత్యాన్ని ఏం చేస్తుంది? పలికిస్తుంది. నీ ద్వారా నువ్వు ధైర్యంతో నిలబడితే దేవాదేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ధైర్యంతో నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ వారం అంతా కూడా నా హృదయం చాలా డిస్టర్బ్ అయిందండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ యొక్క చార్లీ కర్క్ గురించి నేను విన్నాను. అప్పుడప్పుడు చాలామంది అమెరికా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. వాస్తవానికి నాకు వివేక్ రామస్వామి తెలుసు. భారత సంతతికి చెందినటువంటి వివేక్ రామస్వామి మంచి యాక్టివిస్ట్ అనమాట. వాస్తవానికి అమెరికాలో 2 పార్టీస్ ఉంటాయండి. 2 పార్టీలు ఉంటాయి. ఒకటి రిపబ్లికన్స్, ఇంకొకళ్ళు డెమోక్రట్స్. రిపబ్లికన్స్ ఎలా ఉంటారంటే కొద్ది కన్జర్వేటివ్స్. అంటే వారు బైబిలు, వాక్యము, ప్రార్థన, చర్చు, సో ఈ యొక్క లోకము పాడవకూడదని, అమెరికా స్టాండర్డ్స్ నిలబడాలని వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిపాలన చేస్తుంటారు.
కానీ డెమోక్రట్స్ అలాంటి వారు కాదు, అందరినీ ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు చెప్పిన ఫిలాసఫీ అయినా సరే అగ్రీ చేస్తారు. అందును బట్టి లాస్ట్ టైం బైడెన్ పరిపాలనలో ఒక కాన్సెప్ట్ అనేది ప్రపంచ దేశంలో అంటే అమెరికా దేశంలోకి వచ్చింది. అదే ఎల్జీబీటీక్యూ ఈ కాన్సెప్ట్. ఇంకోటి ప్లస్ కూడా ఉంది, ఎల్జీబీటీక్యూ ప్లస్ అండ్ మైనస్, ఇంకా అలా జనరల్ అనమాట ఇవన్నీ కూడా. అందులో ప్రాముఖ్యంగా ఎల్ స్టాండ్స్ ఫర్ లెస్బియన్స్, అండ్ జీ స్టాండ్స్ ఫర్ గేస్, అండ్ బి స్టాండ్స్ ఫర్ బైసెక్చువల్, అండ్ టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్. మీ ఎల్జీబీటీక్యూఏ ప్లస్ ఇంకా చాలా ఉన్నాయనుకోండి, దీన్ని ఎక్కువగా తీసుకొచ్చారండి. వాస్తవానికి చివరి చూస్తారు క్యూ అనేటువంటిది అది మోస్ట్ డేంజరస్. ఎందుకంటే చిన్న పిల్లలు అప్పుడెప్పుడే వయసు పెరుగుతున్నటువంటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకి బూతు బొమ్మలు చూపిస్తారు, స్కూల్లో బూతు బొమ్మలు చూపిస్తారు, కార్టూన్స్ చూపించి మొత్తం భయంకరమైన ఎడ్యుకేషన్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో వారికి చెప్పేది ఏంటి తెలుసా? ఈ టైంలోనే నువ్వు ఆడగా ఉండాలనుకుంటున్నావా, మగవాడుగా ఉండాలనుకుంటున్నావా, అది నీ చాయిస్. దేవుని చాయిస్ కదండి. నేను మగవాడుగా ఉండటం అనేది నా చాయిసా లేకపోతే దేవుని చాయిసా? దేవుని చాయిస్. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? దేవుని చాయిస్ కాదు, ఏం కాదు, నీ చాయిస్ అది అని చెప్పి ఎంతటోడికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వాడికి అది ఫ్రీడమ్ అంటారు వాళ్ళు. ఇలాంటి వాటిని ఖండిస్తూ ఈ యొక్క కన్జర్వేటివ్స్ నుంచి ఒక గొప్ప వ్యక్తి లేచాడండి. ఆ వ్యక్తి పేరే చార్లీ కర్క్. మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి అద్భుత రీతిగా వాక్యం చెప్తాడండి. ఏ అవకాశం వచ్చినా సరే వాక్యం చెప్తాడు. ఎక్కడో తెలుసా? యూనివర్సిటీస్లో, ఎక్కడో తెలుసా? కాలేజెస్లో. అతని మెయిన్ అజెండా ఏంటంటే ప్రూవ్ మీ రాంగ్, నన్ను ప్రూవ్ చేయండి, రాంగ్ అని ప్రూవ్ చేయండి, నేను చెప్తున్న విధానాలు రాంగ్ అని ప్రూవ్ చేయండి అని అక్కడికక్కడే కడిగి పాడేస్తాడు. క్యాంప్స్ అరేంజ్ చేస్తాడు, అక్కడ కూర్చుంటాడు, మైక్ పట్టుకుంటాడు. స్టూడెంట్లు 3,000 స్టూడెంట్లు 4,000 స్టూడెంట్ ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రశ్న అడుగుతుంటే దానికి సమాధానం చెప్తాడు బైబిల్లోంచి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు కొన్ని లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. గొప్ప దైవజనుడు, గొప్ప యాక్టివిస్ట్ ఈ వ్యక్తి. మన ఊటా యూనివర్సిటీలో ఆ వ్యక్తి ఇలాగే క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఉదయం 10 o'clock స్టార్ట్ అయింది. అనేక ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. కరెక్ట్గా 12 ఆ టైం అయింది. కరెక్ట్గా ఆయన గన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి టైంలోంచి 200 meters నుంచి ఒక బుల్లెట్ స్నైపర్ గన్లోంచి వచ్చిన ఒక బుల్లెట్ నేరుగా తను అలా మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే ఇటువైపు నుంచి వచ్చి తన మెడకు తగిలేటప్పటికి ఆ మెడలోంచి నిజంగా ఆ యొక్క నెక్లోంచి బ్లడ్ ఒకసారి ఫౌంటైన్లో బయటకు వచ్చి అక్కడే కొలాప్స్ అయిపోతాడు. వెంటనే ఆ వ్యక్తిని కారులో హాస్పిటల్ తీసుకెళ్ళే టైంలో తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. ఈ యొక్క చార్లీ కర్క్ ఎంత గొప్ప వ్యక్తో నాకు ముందు అర్థం కాలేదు. కానీ తర్వాత తన వీడియోస్, తన బయోగ్రఫీ, తన టెస్టిమనీ 5 ఏళ్ల ప్రాయంలోనే 5th standard చదువుతున్నప్పుడే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షణ గ్రహించాడు. 18th year నుంచి తన పరిచర్య ప్రారంభించాడు. 18th year నుంచి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. తనకు ఒక అందమైన భార్య ఉంది. ఆమె మిస్ అరిజోనా అటువంటి స్టేట్లో అందాల పోటీల్లో తన భార్య ఫస్ట్ ప్రైజ్. అలాంటి ఆ భార్యను, ఆమె కూడా ఒక దైవిక మనస్సు కలిగినటువంటిది, భర్త యొక్క లెగసీని ముందుకు ఫార్వర్డ్ చేయాలనేటువంటి ఆశతో ఉంది. ఇద్దరు కలిసి పరిచర్లో కొనసాగుతున్నారు, యాక్టివిస్ట్గా కొనసాగుతున్నారు. యవనస్తులు ఈ భయంకరమైనటువంటి తలంపులు తీసేయాలి, డ్రగ్ అడిక్ట్లు ఉన్నటువంటి వారు మారాలి, భయంకరమైన జెండర్ ఇష్యూస్తో ఉన్నటువంటి వారు మారాలి. ఆ తర్వాత గన్తో కాల్చుకున్నటువంటి వారు అలాంటి కల్చర్ నుంచి బయటికి రావాలి అని చెప్పి యేసు ప్రభు సువార్తను చాలా ధైర్యంగా ప్రకటిస్తాడండి. అనేక మంది గొప్ప విద్యార్థుల ముందు వాళ్ళు అడుగుతున్న అనేకమైన తిక్క ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ధైర్యంతో ముందుకు వచ్చిన ఆ వ్యక్తిని, సత్యాన్ని ప్రబోధిస్తున్న ఆ వ్యక్తిని ఉంచాలనుకోలేదు ప్రజలు. ఎలాగైనా చంపేయాలి, చాలా పాపానికి అడ్డొస్తున్నాడు ఈ వ్యక్తి, మా యొక్క లిబర్టీకి అడ్డొస్తున్నాడు, మా ఫ్రీడమ్కి అడ్డొస్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని, సత్యాన్ని చంపేయాలనుకున్నారు. ఆ కార్యం చేశారు. కానీ సత్యం ఎప్పటికైనా నిలుస్తుంది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈరోజున కొన్ని 100 మంది యాక్టివిస్టులు లేపబడబడుతున్నారు. అనేక తన భార్య కూడా ముందుకొచ్చి నా భర్త యొక్క లెగసీని నేను కంటిన్యూ చేయబోతున్నాను, నా భర్త ఎటువంటి అయితే ఆశ కలిగి ఉన్నాడో, ఎటువంటి స్వార్థ ప్రకటించాలనుకున్నాడో అదే స్వార్థ నేను ప్రకటిస్తాను, అదే విజన్ అండ్ మిషన్ నేను క్యారీ చేస్తానని ముందుకొచ్చింది. తన భార్య చెప్తా ఉంది. తన కూతురు 3 ఏళ్ల కూతురు వచ్చి అంటుందట, నాన్న ఏడమ్మా, నాన్న ఏడి ఈరోజు రాలేదు ఇంటికి, నాన్న ఏడి అని అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా? మహారక్షకుడు గొప్ప వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూడ్డానికి వెళ్ళాడురా నీ నాన్న ఎవరిని చూడ్డానికి వెళ్ళాడు తెలుసా?
గొప్ప రక్షకుడు, దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి వెళ్ళాడు. బాధపడొద్దు అని చెప్పి కూతుర్ని సముదాయించింది ఈమె. కూతుర్ని కావాలంటే ఆ గూగుల్లోనో, యూట్యూబ్లోనో, ట్విట్టర్లోనో ఆ వీడియోస్ ఉన్నాయి. ఎంత ధైర్యంగా మాట్లాడిందండి. నా భర్త ఈజ్ ద బెస్ట్ హస్బెండ్ ఫర్ మీ, ఈజ్ ద బెస్ట్ ఫాదర్ ఫర్ మై చిల్డ్రన్, ఈజ్ ద బెస్ట్ టీచర్ ఫర్ ద స్టూడెంట్స్ అని ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి ధైర్యం చెప్పింది ఆ యొక్క గొప్ప మహిళ. ధైర్యంగా మాట్లాడిందో, ఆ మాట్లాడిన విషయాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ధైర్యం, ఆ ధైర్యంతో సత్యాన్ని మాట్లాడండి. అమెరికా దేశంలో వాస్తవానికి ఇటువంటి విషయాలు చాలా సెన్సిటివ్ విషయాలు. ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటుంది. అటువంటి ఫ్రీడమ్ని ఈయన దుర్వినియోగపరుస్తున్నాడని చాలామంది ఆయన వ్యతిరేకించారు. అమెరికాలో చాలామంది బైబిల్ని వ్యతిరేకిస్తారు. అమెరికా దేశంలో సాటనిజం అనేటువంటిది ఒకటి ప్రారంభించబడింది. సాతాను సిద్ధాంతం. ఏంటి ఆ మతం? ఏంటి? సాటనిక్ వర్షిపర్స్, సాతాను ఆరాధికులు. వాళ్ళు కూడా ఉంటారండి. సాతాను పూజించేటువంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉన్నారు. సాతాను పూజిస్తారు, వాళ్ళు తిరుగుని తిరగేస్తారు. వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో అన్నీ కూడా వ్యతిరేకంగా రాసుకుంటారు. వాళ్ళని పూజించేది ఎవరినో తెలుసా? సాతాను గండి పూజిస్తారు. మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు సాటన్ వర్షిపర్స్ అన్నటువంటి వీళ్ళు అమెరికాలో ఎక్కువగా ప్రబలినటువంటి జనాంగం ఏదైనా ఉందంటే వీళ్ళు అనేక మంది ప్రబలిపోయారు. సాతాన్ని పూజిస్తారు. వీళ్ళు సాతాన్ని ఏమంటే శుద్ర పూజలు చేయటం, భయంకరమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారు, విశృంఖమైనటువంటి లైంగిక ఆనందాన్ని అనుభవించాలనుకునేటువంటి వారు వీళ్ళు. ఇలాంటి సాతాను ఆరాధికుల్ని ఏం చేశాడు తెలుసు? సత్యం కాదది, బయటికి రండి అయ్యా, మారండి అని చెప్పినటువంటి ఈయన్ని చంపాలని చూశారు, చంపేశారు. హెస్ బికమ్ ఎ మార్టిర్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. సత్యం కోసం నిలబడ్డాడు. ఒక స్టాండ్, ఒక మార్క్ వేసేసి వెళ్ళాడు ఈ ప్రపంచానికి. అప్పుడు వరకు ఆయన మరణించేంత వరకు ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన సిద్ధాంతం ఏంటో తెలీదు. ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడంటే, ఒక స్టూడెంట్ లేచి అడిగింది ఏమని తెలుసా? చార్లీ నువ్వు ఇంకొక 30 సెకండ్స్లో చచ్చిపోతావు, నీ రెస్పాన్స్ ఏంటి? నువ్వు ఎలా థింక్ చేస్తావు? ఆ 30 సెకండ్స్లో ఏం చేస్తావు అని అడిగితే, అవునా, ఆ 30 సెకండ్స్లో ఐ వోంట్ థింక్ అబౌట్ మై వైఫ్, ఐ వోంట్ థింక్ అబౌట్ మై చిల్డ్రన్, బట్ ఐ విల్ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ 30 సెకండ్స్లో నేను యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటిస్తాను, యేసు ప్రభు దైవత్వాన్ని చెప్తానని ఆన్సర్ చెప్తా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక యాక్టివిస్ట్, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అమెరికాలో దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఆ వ్యక్తి మరణించాడు. దేవుని కొత్త సాక్షి అయ్యాడు. ఆ ధైర్యం మనకుందా? ఈరోజున ధైర్యంతో మనం ముందుకు కొనసాగినప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ధైర్యంతో వెళ్ళాలా? దేవుని స్వాతంత్రం ప్రకటించడానికి ధైర్యంతో వెళ్ళాలి. సత్యాన్ని చెప్పడానికి భయపడొద్దు. అపోస్తలులు సత్యం చెప్పడానికి భయపడలేదు. వారి ప్రాణాలు తీస్తామన్నా సరే భయపడలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తామన్నా భయపడలేదు వారు. రాజా, ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదయ్యా, మా దేవుడి అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నీ ప్రతిమ నమస్కారం చేయము అంటే గొప్ప ధైర్యంతో నింపినటువంటి. ఎలా వచ్చింది ఆ ధైర్యం అంటే, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా, దేవునితో అహర్నిశలు రాత్రింబవళ్ళు ఆయనతో టైం స్పెండ్ చేయడం ద్వారా. వెన్ యూ హ్యావ్ ఎ పర్సన్ ఇంటిమేట్ రిలేషన్ విత్ గాడ్, యూ విల్ హ్యావ్ కరేజ్ టు ఫేస్ పీపుల్. నువ్వు మనుషుల్ని ఫేస్ చేయడానికి గొప్ప శక్తిని పొందుకుంటావు, గొప్ప ధైర్యంతో నిలబడతావు. ఆ ధైర్యం మీకు దేవుడు అనుగ్రహించును గాక ఉదయకాల సమయంలో. హల్లెలూయా. దావీదు ఎంత ధైర్యం అండి! తన ముందున్న శత్రువు ఎంత పెద్దోడని చూస్తలేదు. తన ముందున్న శత్రువు గొలియాతు నిజంగా తన వెనకాల ఎవరున్నారో చూడలేదు. ధైర్యంతో ఆ యుద్ధ భూమిలోకి పరిగెత్తుకుంటే వెళ్తున్నాడు. ఆ ధైర్యము. అందుని బట్టి రెండో రాయి ఏంటి? ధైర్యం. మూడోది చెప్తున్నాను. మూడవ రాయి ఏంటనంటే, తన జీవితంలో మూడో రాయి ఆ ప్రిపరేషన్. అందరానండి, తెలుగులో అంటారా సిద్ధపాటు. ఏంటది? మీరు అనుకుంటారేమో దావీదుకి సిద్ధపాటు లేదేమో అని. డేవిడ్ ప్రిపేర్డ్ మెంటల్లీ, డేవిడ్ ప్రిపేర్డ్ సైకలాజికల్లీ, డేవిడ్ ప్రిపేర్డ్ ఫిజికల్లీ అండ్ ప్రాక్టికల్లీ ప్రిపేర్డ్నెస్తోనే వెళ్ళాడు. అనాలోచితంగా వెళ్ళలేదు. మనోడికి క్లారిటీ ఉంది, శత్రువు ఎవరో క్లారిటీ ఉంది, శత్రువు ఎక్కడ ఖాళీ ఉందో క్లారిటీ ఉంది. చూడండి, క్లారిటీ లేకపోతే ఎక్కడ కొట్టాలో దావీదుకి తెలియదు. వాస్తవానికి ఆ గ్రేట్ జైంట్ గొలియాతు వాస్తవానికి అన్నీ కవర్ చేసుకుంటున్నాడండి. వాడికి తల మీద ఏముంది? శిరస్త్రానం ఉంది, హెల్మెట్ ఉంది. ఇక్కడి నుంచి ఏముంది? బ్రెస్ట్ ప్లేట్ ఉంది, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది, ఆ తర్వాత దట్టి ఉంది, కాళ్ళ నుంచి ఏముంది? ఒక కవచం ఉంది. మొత్తం ఇలా ఉన్నాడండి. చూడండి ఒకసారి చూపించండి. ఇలా ఉన్నాడు గొలియాతు.
వాడికి ఇంకా మొత్తం శరీరం అంతా కవచాలు ఉన్నప్పుడు తన యొక్క నుదురు మాత్రమే, వేరే పిక్చర్ ఇవ్వండి, ఇది యాక్చువల్గా ఈ నుదురుకు మాత్రం ఏం లేదు, కవచం లేదు. దావీదు ఒక ప్లాన్గానే వెళ్ళాడు, ప్రిపరేషన్తో వెళ్ళాడు. నేను విసిరేటువంటి రాయి ఎక్కడికి వెళ్ళి తగలాల, వాడు నుదురుకి వెళ్ళి తగల, అక్కడే గ్యాప్ ఉంది, వెళ్ళి కొట్టాలని ప్రిపేర్డ్నెస్తోనే వెళ్ళాడు. మన జీవితంలో కూడా శత్రువు మీద విజయాన్ని మనం సాధించాలంటే, మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మనకు కూడా ఏముండాలి, సిద్ధపాటు, ప్రిపేర్డ్నెస్ ఉండాలా. ఈ చోస్ 5 స్మూత్ స్టోన్స్, అంటే 5 ప్రాముఖ్యమైనటువంటి స్టోన్స్ని ఆ వ్యక్తి చూస్ చేసుకున్నాడు. ఎందుకని ఆలోచన చేశానంటే ఆయన అసలు ఎందుకు దావీదు 5 స్టోన్స్ని ఎందుకు చూస్ చేశాడు, 5 స్టోన్స్ని ఎందుకు అతను సెలెక్ట్ చేసుకున్నాడు? ఒక స్టోన్తో వెళ్ళొచ్చుగా, లేకపోతే 2 స్టోన్స్తో వెళ్ళొచ్చుగా, లేకపోతే 3 స్టోన్స్తో వెళ్ళొచ్చుగా, అంటే 5 ఎగ్జాక్ట్లీ పిక్ చేశాడు. ఎందుకంటే దావీదుకి ఆల్రెడీ ఒక సిద్ధపాటు ఉంది. ఈ యొక్క గొలియాతు తర్వాత 4 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరికి? గొలియాతుకి. ఆ గొలియాతు అన్నదమ్ములు కూడా ఇంచుమించుకి ఈడి సైజే ఉంటారు. ఆ గొలియాతు అన్నదమ్ములు కూడా గొలియాత్ సైజే ఉంటారు, అంతే హైటు అంతే వెయిటు. ఇప్పుడు ఒకరిని చంపేస్తే అయిపోద్దా, ఫిలిస్తీన్లతో సమస్య తీరిపోద్దా అంటే మళ్ళీ రెండోవాడు మొదలెట్టి ఆడు కూడా అంటాడు, ఎవరిని ఒక్కడుంటే రండి అని ఏలాలోయలోంచి సవాలు విసురుతాడు. మళ్ళీ ఎవరి మీద ఫైట్ చేయాలా, వాళ్ళ మీద. ఎవరు ఆ పేర్లు ఏంటనంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి తీయండి. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు రెఫాయిల సంతతి వాడు ఇష్బీ బెనోబా అను ఒకడు ఉండెను. ఇష్బీ బెనోబా, అందరూ అనే మాట ఇష్బీ బెనోబా. నేను చెప్తాను మీరందరి కానీ, ఇష్బీ బెనోబా అనండి ఒకసారి, కరెక్ట్గా అన్నారా? ఇష్బీ బెనోబా వీడున్నాడట. వీడెవరు? అప్పుడు రెఫాయిముల సంతతి వాడు ఇష్బీ బెనోబా అని ఒకడు ఉండెను. అతడు ధరించిన ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపేదనని అతడు చెప్పి ఉండెను. ఓకే, ఇతను కూడా దావీదుని చంపేద్దామని వాడు కూడా దావీదు మీద కక్ష కట్టి ఉన్నాడు. అంటే దావీదు ఇప్పుడు ఎంతమందిని చంపడానికి ప్రిపేర్ అవ్వాలి? గొలియాత్తో పాటు ఇంకా 4. ఇంకా ఎవరిని ఆలోచన చేస్తే సపూను అనేటువంటి వ్యక్తి, లెహమీ అనేటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే 2 సమూయేలు గ్రంథం 21వ వచనంలో ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి, చూడండి, గాతు సంతకు సంచినటువంటి వాడి వేళ్ళు కూడా ఒక్కొక్క చేతికి 6 వేళ్లును 24 వేళ్లు అతనికి ఉండెను. రెఫాయిల సంతతి వాడు. చూడండి, రెఫాయిల్కి సంతతి చెందినటువంటి వాడు. ఇతను కూడా హైట్ అంట. వీడికి ఎన్ని వేళ్ళు ఉన్నాయట చూసుకోండి ఒకసారి. మీకు ఎన్ని వేళ్ళు ఉన్నాయి అమ్మ? ఎన్ని వేళ్ళు ఉన్నాయి మీకు టోటల్గా? 20 కదా. చేతికి 10, కాళ్ళకి టోస్, కాళ్ళ ఫింగర్స్ ఎన్ని? 20. కానీ ఇతనికి ఎన్ని ఉన్నాయట? ఏమంటే 24. అంటే చేతికి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. మొత్తం అన్నిటికీ 6 కలిగినటువంటి వ్యక్తి. ఇతడు కూడా యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వాడు. ఈ 4 చంపడానికి ఈ యొక్క దావీదు ఎన్ని రాళ్ళు ఎంపిక చేసుకున్నాడు? గొలియాతుకి 1, ఈ 4కి 4, టోటల్గా 5 స్టోన్స్. అంటే ప్రిపేర్డ్నెస్. అతడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో శత్రువుని సమూలంగా నాశనం చేయాలి, అక్కడక్కడ ఉంచడానికి వీల్లేదు. నిజంగా నీ జీవితంలో చిన్న వాటిని విడిచిపెట్టేస్తున్నావు. ఇంకా నీ జీవితంలో పాపాన్ని ఏలుబడి చేయించేలాగా కొన్ని వాటిని వదిలేస్తున్నావు. ప్రభువా ఎలా ఉన్నాయి ప్రభువా, అవి మానుకోవడం చాలా అసాధ్యం ప్రభువా అని అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు సమూలంగా ఏమవ్వాలి? నిజంగా ఆ గొలియాతు సంతతి వారందరూ ఏమవ్వాలి? మరణించాలా. ఇంక మరలా వేరే ఉండటానికి వీల్లేదు. పులిసిన కొంచెం పిండే కానీ ముద్దనంతని ఏం చేస్తుంది? కొంచెం పులిసిన పిండే కానీ ముద్దనంతని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. చిన్న అవధి అయితే నీ జీవితాన్ని విజయ శిఖరాలకు అధిరోహించకుండా అడ్డుకునేటువంటిది ఆ చిన్న పాపమే, ఆ చిన్న అసూయే, ఆ చిన్న కోపమే. ఇంకా చెప్పాలంటే ఆ చిన్న కామాతురతే, ఆ చిన్న మోహపు చూపే మన జీవితాల్లో విజయాన్ని పొందలేకుండా చేస్తూ ఉంది. వాటికే ఉందిలేండి అనుకుంటావు, కానీ చిన్న ఆ పాపాలే మన జీవితంలో పెద్ద డిఫరెన్సెస్ తీసుకొస్తాయి. ప్రిపరేషన్ దానికి ప్రిపరేషన్ ఉంది. ఇది మనం కూడా ప్రభువు రాకళ్ళు ఎత్తబడాలి అంటే, యేసు ప్రభు రెండోసారి లోకానికి వస్తున్నప్పుడు ఎత్తబడాలంటే మనకి సిద్ధపాటు అనుభవం ఉండాలా. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో
సిద్ధపడిన కన్యకులు, సిద్ధపడిని కన్యకులు. వారు ఐదుగురు కన్యకులు ఏమయ్యారట? సిద్ధపడ్డారట. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు ఎప్పుడైతే వార్త తెలియగానే సిద్ధపడినటువంటి వారు ఏం చేశారు? పెళ్లి కొడుకుని ఎదుర్కొనడానికి వెళ్ళిపోయారు. కానీ సిద్ధపడినటువంటి వారు ఏమయ్యారు? విడిచిపెట్టబడ్డారు. దివిటీలు వెలిగించుకుని వెంటనే వెళ్ళిపోయారు. సిద్ధపడినటువంటి వారు మిగిల్చబడ్డారు. ఈరోజు ఒక మాట, సిద్ధపడ్డావు నువ్వు? గత రాత్రి నా పిల్లలతో చెప్తున్నాను నేను, ఈ రాత్రి ప్రభు వస్తే మీరు సిద్ధపడ్డారా? ఈ రాత్రి ప్రభు వస్తే సిద్ధపడ్డావా చెర్రీ? శ్రేష్ఠ ఈరోజు రాత్రి ప్రభు వస్తే సిద్ధపడ్డావా అంటే శ్రేష్ఠ ఏడుస్తూ ప్రార్థన చేసింది, ప్రభు నేను సిద్ధపడలేదయ్యా, నన్ను రక్షించు, నన్ను మారు మనసు అనుగ్రహించని ప్రార్థన చేసింది. మా చెర్రీ బాబు అయితే వాడు నవ్వుతున్నాడు. ఆడికి అంత కామెడీగా ఉంది అది. ఏమండి, ఒకే ఇంట్లో చూశారు ఇద్దరు. ఒకళ్ళేమో సీరియస్గా తీసుకున్నారు, మరొకళ్ళు ఏంటి, మా డాడీయే కదా సువార్త చెప్తున్నాడు, ఒరే నరకం ఉందరా, నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాల్యంలో రక్షణ పొందాలి అని చెప్తుంటే వాడు అంత సీరియస్గా తీసుకోవట్లేదు. నా ప్రియదర్శనంగా సిద్ధపడ్డావా? ఆర్ యూ ప్రిపేర్డ్? జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ వెరీ సూన్. ఆర్ యూ ప్రిపేర్డ్? ఇజ్రాయెల్ దేశంలో అండి నిజంగా రెడ్ మూన్స్ వస్తున్నాయండి. అంటే చంద్రుడు రక్తవర్ణంగా మార్చబడుతున్నాడు. మొన్న సెప్టెంబర్ 3 వారికి ఒక పండుగ జరిగింది. ఆ పండుగ రోజున ఆకాశంలో చంద్రుడు రక్తవర్ణం అయిపోయాడు. అతను ఇంకో విషయం చెప్పనా, గల్లే సముద్రం ఉంటో చూసారు, ఏ సముద్రం మీద అయితే యేసుక్రీస్తు ప్రభు సంచారం చేశారో ఆ సముద్రం అంతా ఒకటి ఎర్రగా మారింది. ఇవన్నీ ఏంటి? ఆకాశ శక్తులు కదిలించబడతాయి అన్నాడు. అంటే దేవుని రాకడి దినాల్లో ఆకాశ శక్తులు కదిలించబడతాయని దేవుని లేఖనం సెలవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన రాకడి గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. జకరియా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి రాకడి గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. అందుని బట్టి సిద్ధపడుతున్నావా? నీతో సమూహం సిద్ధం చేస్తున్నావా? సిద్ధపడేటువంటి వాడు విజయాన్ని సాధిస్తాడు. హల్లెలూయా. దావీదు సిద్ధపడ్డాడు. 4 చెప్పాలంటే దావీదుకి ఎక్స్పీరియన్స్ ఉంది. 4వ స్టోన్ పేరేంటి? ద స్టోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అనుభవం. ప్రార్థన అనుభవం ఉందా నీకు? సాక్ష్యం చెప్పే అనుభవం ఉందా? దేవునితో గంటల తరబడి మాట్లాడే అనుభవం ఉందా? దేవునిలో గంటల తరబడి కూర్చునే అనుభవం ఉందా? ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చునే అనుభవం ఉందా? రాత్రంతా దేవునితో పెనుగులాడేటువంటి అనుభవం ఉందా? అలనాడు యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడిన అనుభవాన్ని కలిగి జీవించాడు. అనుభవమే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది. హల్లెలూయా. పౌలు శీల రాత్రంతా దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా అనుభవమే ఆ చెరసాల పునాదులను వణికేలా చేసింది. రాత్రంతా దేవునితో గడిపేటువంటి అనుభవం, రాత్రంతా దేవుని యొక్క సన్నిధిలో గడిపేట అనుభవం నీకు ఉందా? ఒక్క ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు పాల్గొన్నావా? డిడ్ యు ఎవర్ పార్టిసిపేట్ ఇన్ ద ఆల్ నైట్ ప్రేయర్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఒక్కసారి ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొన్నావా? అనుభవం ఉందా? దేవునితో గంటల తరబడి సహవాసం చేసే అనుభవం ఉందా? దేవుని సువార్తను ధైర్యంగా ప్రకటించే అనుభవం ఉందా? దేవుని సువార్తను మీ యొక్క బంధువుల దగ్గర ప్రకటించే అనుభవం నీకుందా? ఈ అనుభవమే నీకు విజయాన్ని ఇస్తుంది. దావీదుకున్న అనుభవం ఏంటో తెలుసా? ఆల్రెడీ సింహంతో పోరాడాడు, ఆల్రెడీ ఎలుగుబంటితో పోరాడాడు. తన జీవితంలో అనుభవమే, ఆ చిన్న అనుభవమే పెద్దవాడైనటువంటి గొలియాతును కొట్టి సంహరించడానికి అది ఉపయోగపడింది. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? డూ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ గాడ్ ఎక్స్పీరియన్స్? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న అనుభవం నీకుందా? ప్రార్థనలో కన్నీరు కార్చే అనుభవం ఉందా? డూ యూ హ్యావ్ ద ప్రేయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ప్రార్థన చేసిన అనుభవం ఉందా? కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మహారోదనముతోనూ చేసిన అనుభవం ఉందా? ఈ అనుభవం నిధుల గొప్ప కార్యానికి శ్రీకారం చుడుతుంది. ఈ దావీదు అనుభవంతో నింపబడ్డాడు. నేను సింహమును ఎలుగుబంటిని చంపితేనే. యుద్ధ భూమిలో చిన్న విజయమే నీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటున్నాడు. అక్కడ ఏంటి తెలుసా? నేను ఎలుగుబంటిని సింహాన్ని చంపాను, ఈ నాకు పెద్ద లెక్క కాదు, నా దేవుడు వీడి మీద కూడా నాకు విజయాన్ని ఇస్తాడని సౌలుతో అంటున్నాడు. హల్లెలూయా. సిద్ధపాటు ఆ తర్వాత ఎక్స్పీరియన్స్. మనకి చాలా విధానాల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫుల్ బాటిల్ తాగిన ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే పోలీసుల చేత కొట్టించుకునే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కాదు మనకి, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కాదు. దేవుని సందులో ప్రార్థనలో అనుభవాలు, దేవుని అద్భుతాలు పొందుకునే అనుభవాలు, దేవునితో నడిచేటువంటి అనుభవాలు, దేవునితో హింస పొందేటువంటి అనుభవాలు, దేవుని కోసం కొట్టించుకునేటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. ఫైనల్లీ ఈ మాట చెప్పిన ముగిస్తాను. అదేంటంటే దావీదు 5వ స్టోన్ తీసుకున్నాడు. 5వ స్టోన్ పేరేంటి తెలుసా? పర్పస్.
పర్పస్, ఉద్దేశం. ఇప్పుడు నా సూటి ప్రశ్న మీకు అందరికీ, దావీదు తన సొంత గ్లోరీ కొరకు యుద్ధంలో విజయం సాధించాడా, లేకపోతే దేవుని మహింపరచడం కొరకు యుద్ధంలో విజయం సాధించాడా? మన ఉద్దేశాలు ఎలా ఉంటే తెలుసా? ప్రభు నాకు విజయం ఇచ్చేస్తే, నాకు పాలన జాబులు ఎత్తే ఇంక మందిరానికి రానయ్యా, నేను మొత్తం నా పేరంతా కూడా విజయవాడ అంతా మారుమోగిపోవాలా అంటే వీఆర్ ఆల్వేస్ సీకింగ్ అవర్ గ్లోరీ. కానీ గాడ్స్ గ్లోరీ గురించి మనం ఆలోచన చేయం. ఇక్కడ దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ప్రభువా యుద్ధం నాకు విజయం ఇస్తే, గోలియాతు మీద విజయాన్ని ఇస్తే, మొదట నీ నామం ఏం చేయబడుతుంది? మహింపరచబడుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేల్ ఏం చేయబడతారో? విడిపించబడతారో. ఈ యొక్క పర్పస్ తన జీవితంలో ఉంది. అంతేగాని విజయం సాధిస్తే మొత్తం రాజ్యం అంతా నా పేరే మారుమోగలను, ఆయన రాజ్యం అంతా దావీదు హీరో అనాలా, దావీదుకి 10,000 జయాలు అని అందరూ కూడా అనుకోవాలని యుద్ధం చేయాలా. యుద్ధం చేశాడు, దేవుని మహిమ కోసం తాత జీవించాడు. ఆ తర్వాత ప్రజలే దావీదుకి మహిమ ఇచ్చారు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. మొదట మన ఉద్దేశం ఏమి ఉండాలా? మనం చాలా దురుద్దేశాలతో ప్రార్థన చేస్తామండి, దురుద్దేశాలతో పోరాటం చేస్తాం, దురుద్దేశాలతో దేవుని వెంబడిస్తాం, దురుద్దేశాలతో ఏమండి పరిచర్యం చేస్తూ ఉంటాను. నేను ఒక మాట చెప్తున్నాను, పరిచర్య చేసేటువంటి వారికి, దేవుని సువార్త పనులు ఉండేటువంటి వారికి, సువార్త పరిచర్య చేస్తే ఏదో దీవెన వచ్చేస్తుంది, దేవుడు నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించేస్తాడని చేయొద్దు. దేవుడు ఆల్రెడీ నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు. రుణం తీర్చుకోవడానికి కోసం చేయండి పరిచర్య. దేవుని కానుకలు ఇచ్చేది ఆయన మరలా తిరిగి ఏది ఇచ్చేస్తాడని కాదు. నా జీవితంలో ఆయన రక్షణ అనుగ్రహించాడు, ఆయన రాజ్య విస్తరణకి నేను కూడా నా వంతు పాత్ర పోషించాలని కానుక వేయండి. అది మొదట పర్పస్ అయి ఉండాలి. ఆ తర్వాత దేవాదేవుడు నీ ధనాన్ని దీవిస్తాడు, నీ చేతి పని దీవిస్తాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు తెలుసా? వెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఆర్ క్లియర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీ యొక్క ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుని నీతిలో కార్యం జరిగిస్తాడు. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గొల్యాతు మీద విజయం సాధించడానికి దావీదు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? చెప్పండి, ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? కమాన్ చర్చ్ ఎవ్రీబాడీ. మొదటి రాయి ఏంటి? విశ్వాసము అనేటువంటి రాయి. మన జీవితాల్లో విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు మనం అనుభవించగలుగుతాం. ఈ పగటికాల సమయంలో డూ హ్యావ్ దట్ ఫెయిత్? దావీదుకున్న విశ్వాసం నీకుందా? ఈరోజు నా దావీదు విశ్వాసంతో వెళ్ళాడు, నేను గొలియాతు మీద విజయాన్ని సాధిస్తాను విశ్వాసంతో వెళ్ళి పరిగెత్తుకుంటా ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్, నువ్వు ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటే కనుక నీ జీవితంలో విజయాన్ని చూడగలుగుతావు. నీ ముందు ఎంత గొప్ప పెద్ద శత్రువు ఉన్నా సరే, నీ ముందు గొలియాతు లాంటి సమస్య ఉన్నా, నీ ముందు గొలియాతు లాంటి పెద్ద బ్యాటిల్ ఉన్నా సరే, గొప్ప ఛాలెంజ్ నీకున్నా సరే, దేవాదేవుడు విశ్వాసంతో నువ్వు కదిలినప్పుడు యూ కెన్ గెట్ విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్. నువ్వు సమస్తం మీదకు విజయాన్ని సాధించగలుగుతావు. రెండో స్టోన్ ఏంటి? ధైర్యం. నీ జీవితంలో యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీబడి ఫర్ ఎనీథింగ్. ఎందుకు తెలుసా? దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? వెన్ గాడ్ ఈజ్ యువర్ సైడ్ హూ విల్ అగైన్స్ట్ యూ? దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? ధైర్యంతో కొనసాగు. ఏదో ప్రారంభించో బిజినెస్ని, భయపడదు, ధైర్యంతో ముందుకు వెళ్ళు. ఒకవేళ ఎవరితో మాట్లాడాలనుకున్న అధికారులతో ధైర్యంగా మాట్లాడు. లేకపోతే నీ ప్రక్కన నైబర్స్తో ఏదో గొడవ ఉంది, ఏదో చెప్పాలనుకున్నావు, భయపడొద్దు, ధైర్యంతో వెళ్ళు. నీతిమంతుల సింహం ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. ఐ జస్ట్ వాంట్ ఎంకరేజ్ టు హ్యావ్ కరేజ్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యూ కెన్ గెట్ విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్. నీ జీవితంలో ప్రతి సమస్య మీద విజయాన్ని ఎప్పుడు సాధించగలుగుతుంటే ధైర్యంతో వెళ్ళు. ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఇంటర్వ్యూకి వెళ్ళి జడిచిపోవద్దు, భయపడొద్దు. వస్తే దేవుని చిత్తం అయితే వస్తుందో లేకపోతే రాదు. అంతేగాని వాడిని చూసి నువ్వు భయపడటం ఏంటి? నీకు వచ్చింది చెప్పు, లేనిది మౌనంగా ఉండు. అంతేగాని భయపడొద్దు. ఎక్కడికి వెళ్తున్నా భయపడొద్దు. దేవుని కోసం ముందు కొనసాగండి, దేవుడు మీకు విజయాన్ని ఇస్తారు. మూడోది ఏంటి? సిద్ధపాటు, ప్రిపరేషన్, సిద్ధపాటు. ఓకే, మనం కూడా సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. సిద్ధపాటు కలిగి ఉండాలా, ప్రిపేర్డ్నెస్ ఉండాలా. నిజంగా ఆ యొక్క 5గురిని ఫినిష్ చేయడం కొరకు, ఆ గొలియాతుకున్న 4 బ్రదర్స్ని కూడా ఫినిష్ చేయడం కొరకు సిద్ధపాటుతో వెళ్ళాడు. ఏదో బ్లైండ్గా వెళ్ళిపోలా యుద్ధంలోకి. నాకు తెలిసి బ్లైండ్గా వెళ్ళిపోలేదు, సిద్ధపాటుతో వెళ్ళాడు. 4వది ఏంటి? ఎక్స్పీరియన్స్, అనుభవం. మన జీవితంలో దేవ సంబంధమైన అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. చివరిది ఏంటి? పర్పస్, ఉద్దేశం బాగుండాలండి. మన ఉద్దేశాలు క్లియర్గా ఉన్నప్పుడు దేవుడు మనకు జయజన్మిస్తాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో జయాన్ని నేను ప్రొనౌన్స్ చేస్తున్నాను. I proclaim God's victory over all the people, those who gather here. Say amen. Praise God. ఎవరైతే మీ జీవితంలో విజయం కొరకు ఈరోజు ఆకాంక్షిస్తున్నారో, విజయం కొరకు పోరాటం చేస్తున్నారో, విజయం కావాలని, విజయం అనేటువంటిది నీ జీవితంలో ఒక పీడకల్లా మారిపోయిందేమో, అది నా జీవితంలో రాదనేటువంటి భావన కలిగి ఉన్నావా? టుడే ఈజ్ ద డే గాడ్ ఈజ్ గోయింగ్ టు విక్టరీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి అంశంలో కూడా దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు.
ఎగ్జామినేషన్లో విద్యార్థులకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. రోగాల మీద దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో అంధకార శక్తుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అప్పు బాధల మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేన్ చెప్పండి. దేవుడు నీ జీవితంలో రోగాల మీద విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దీర్ఘకాలిక రోగాల మీద విజయాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా ధైర్యంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక.